శుక్రవారం సెప్టెంబర్ 19, 1884 మహాలయ అమావాస్య మధ్యాహ్నం 2 గంటల వేళ. మహేంద్ర ముఖర్జీ, అతడి సోదరుడు ప్రియ ముఖర్జీ, మా బాబురాం, హరీష్, కిషోరి, లాటు మొదలైన వారితో శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చునున్నారు. భక్తులు కొందరు నిలబడి ఉన్నారు. కొందరు గదిలోకి వస్తూ పోతూ ఉన్నారు. హాజ్రా వసారాలో కూర్చుని ఉన్నాడు. రాఖాల్ బృందావనంలో బలరాంతో ఉంటున్నాడు. శ్రీరామకృష్ణులు మహేంద్రాది భక్తులతో కలకత్తాలో కెప్టెన్ ఇంటికి వెళ్ళి ఉన్నాను. తిరిగి వచ్చేటప్పటికి రాత్రి చాలా పొద్దుపోయింది. కెప్టెన్ది ఎంత చక్కటి స్వభావం, ఎంతటి భక్తి. ఒక చిన్న తుండు ధరించి హారతి ఇచ్చాడు. మొదట 3 తిరులున్న దీపహారతి, పిదపై ఏకతిరి దీపహారతి, చివరిగా కర్పూర హారతి. అప్పుడతడు మాట్లాడలేదు. సైగ చేసి నన్ను ఆసనంలో కూర్చోమన్నాడు. పూజ చేసేటప్పుడు అతడి కళ్ళు కందిరీక కొట్టినట్లు ఎర్రబారి ఉన్నాయి. అతడు పాడలేడు, కానీ శ్లోకాలు చక్కగా వల్లిస్తాడు. తల్లిని ఆసనంలో కూర్చోబెట్టి తను నేల మీదే కూర్చుంటాడు. అతడి తండ్రి ఆంగ్లేయ సేనలో హవల్దార్గా ఉండేవాడు. ఒక చేతిలో తుపాకీ పుచ్చుకొని మరొక చేతిలో శివలింగ ఆరాధన చేసేవాడు. అతడి దళం వారు అతడికి శివలింగం చేసి ఇచ్చేవారు. శివపూజ చేయందే మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. అతడి సంవత్సరాదాయం 6,000 రూపాయలు. కెప్టెన్ తన తల్లిని తరచూ కాశీయాత్రకు పంపుతాడు. అక్కడ 12 లేక 13 మంది నౌకర్లు ఆమెకు సేవలు చేస్తారు. ఎంతో ఖర్చు అవుతుంది. కెప్టెన్కు వేదాంతం, గీత, భాగవతం అన్నీ కంఠోపాఠం. కలకత్తా పెద్ద మనుష్యులు మ్లేచ్చుల అలవాట్లు అనుసరిస్తారంటూ ఉంటాడు అతడు. మునుపు హఠయోగం అభ్యసించాడు. అందుచేతనే నేను సమాధి స్థితిలోనో పారవస్య స్థితిలోనో ఉన్నప్పుడు శుతిమెత్తగా నా తలను నిమురుతాడు. కెప్టెన్ భార్యకు ఇష్టదైవం వేరు. ఆమె గోపాలుడిని ఆరాధిస్తుంది. ఈసారి ఆమె అంతగా పిసినారితనం కనపరచలేదు. ఆమెకు కూడా గీత మొదలైనవి తెలుసు. వారికి ఎంత భక్తి ప్రపత్తులు. వాళ్ళు మేక మాంసం వండుతారు. అది 15 రోజులు చెడకుండా ఉంటుంది అన్నాడు కెప్టెన్. వెంటనే అతడి భార్య కాదు 7 రోజులే అన్నది. కానీ వంట అద్భుతంగా ఉంది. పదార్థాలు కొంచెంగానే వడ్డిస్తారు. నేను ఎక్కువ తినటం వలన ఇప్పుడల్లా నాకు ఎక్కువగానే వడ్డిస్తారు. భోజనం పూర్తి కాగానే కెప్టెనో అతడి భార్యో నాకు విసురుతారు. ప్రగాఢ భక్తి కలవారు సాధువులను ఎంతో గౌరవిస్తారు. ఉత్తర భారతవాసులకు సాధువుల పట్ల గొప్ప భక్తి ఉంది. ఒకసారి నేపాల్కు చెందిన జంగ్ బహదూర్ కుమారులు, మేనల్లుళ్ళు ఇక్కడికి వచ్చారు. ప్యాంట్లు విప్పేసి మరో వస్త్రం ధరించి భయభక్తులతో నన్ను చూడడానికి వచ్చారు. కెప్టెన్తో నేపాల్కు చెందిన ఒక యువతి వచ్చింది. గొప్ప భక్తురాలు, అవివాహిత. ఆమెకు గీత గోవిందం కంఠస్థం. ఆమె పాటను వినటానికి ద్వారికాబాబు మొదలైన వారు వచ్చారు. నేను ఆమెతో, వీరందరూ నీ పాట వినటానికి వచ్చారు, వీరంతా సజ్జనులు, పాడు అన్నాను. ఆమె గీత గోవిందం అష్టపదులు పాడినప్పుడు ద్వారికాబాబు కళ్ళ వెంట అశ్రువులు స్రవించాయి. పదే రుమాలతో కన్నీటిని తుడుచుకున్నాడు. నువ్వెందుకు వివాహం చేసుకోలేదు అని అడిగినందుకు ఆమె, నేను భగవంతుని దాసిని, ఇక వేరే ఎవరికి దాస్యత్వం చేయగలను అన్నది. శాస్త్రాల్లో పేర్కొబడినట్లు అందరూ ఆమెను దేవతగా భావించారు. ఇలా చెప్తూ మహేంద్రాదులతో, మీరంతా ఇక్కడికి వస్తూ పోతున్నారు కదా, ఇందువల్ల మీకు ఏదైనా మేలు జరుగుతుందా? అలా ఏమైనా జరిగి ఉంటే విని నేను ఎంతో ఆనందిస్తాను. ఇలా అని మాతో, లోకులు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? నాకు చదవటం రాయటం కూడా రాదే. అందుకు మా,
మహాశయ, గోపబాలులను ఆవులను బ్రహ్మ అంతర్ధానం చేసినప్పుడు కృష్ణుడు తానే గోపబాలురుగాను ఆవుదూడలుగాను మారిపోయాడు. ఈ క్రొత్త పిన్నలు ఇంటికి వచ్చిన పిదప వీరి తల్లులు యశోద ఇంటికి వెళ్ళటం మానుకున్నారు. ఆవు దూడలు అంబారావం చేస్తూ ఉన్నప్పుడు ఆవులు ఈ కొత్త దూడల వెంటనే తిరిగాయి అన్నాడు. అయితే ఏమిటి అన్నారు శ్రీరామకృష్ణులు. భగవంతుడే సమస్తం అయి ఉన్నాడు కదా, అందుకే అంతటి ఆకర్షణ. భగవత్ సాన్నిధ్యం ఉంటేనే అక్కడికి మనస్సు ఆకర్షింపబడుతుంది అన్నాడు అందుకు శ్రీరామకృష్ణులు, ఇది యోగమాయ ఆకర్షణ మనిషిని మాయలో ముంచివేస్తుంది. జటిల పట్ల గల భయం కారణంగా రాధ మారువేషం ధరించి వెళ్ళింది. కానీ ఆమె యోగమాయను శరణు చొచ్చినప్పుడు ఆ జటిలయే ఆమెను ఆశీర్వదించింది. భగవంతుని లీలలు మాయ సహాయంతో జరుగుతాయి. గోపికల ప్రేమ స్త్రీకి తన అక్రమ ప్రియుడి పట్ల గల ప్రేమ వంటిది. కృష్ణునిపై వాళ్ళు ప్రేమోన్మాదం కలిగి ఉన్నారు. భర్తల కోసం కూడా వాళ్ళంత వ్యాకులత చెందలేదు. నీతి బాహిరాలైన స్త్రీతో, ఇదిగో నీ భర్త వచ్చి ఉన్నాడని చెప్తే, రాణి ఏమిటి వంటగదిలో భోజనం ఉంది, తానే వడ్డించుకొని తింటాడు అంటుంది. కానీ ఒక రసికుడు స్వరద్రూపి సంభాషణ చతురుడు వచ్చాడని వింటేనే చాలు ఊరుకులు పరుగులే తలుపు వెనక దాక్కొని తొంగి చూస్తుంది. మేము భగవంతుని కాంచలేదే, గోపికల వలె ఆయన పట్ల మాకు ఆకర్షణ ఎలా కలుగుతుందని మీరు అడగవచ్చు. ఆయన్ని గురించి వినటం వల్ల కూడా ఆకర్షణ కలుగుతుంది. అతన్ని గురించి తెలియదు, పేరు మాత్రం విన్నాను, అంత మాత్రమే నా మనస్సు అతడిపై కేంద్రీకృతం అయింది. కృష్ణుడు గోపికా వస్త్రాపహరణం చేయటంలోని అంతరార్థం ఏమిటి అని అడిగాడు ఒక భక్తుడు. అష్టపాశాలు ఉన్నాయి కదా, గోపికల విషయంలో ఈ పాశాలన్నీ తొలగిపోయాయి, కానీ లజ్జ మాత్రం ఉండిపోయింది. కృష్ణుడు దాన్ని తొలగించి వేశాడు. భగవద్ దర్శనం లభిస్తే పాశాలన్నీ తొలగిపోతాయి. ఇలా అంటూ మహేంద్ర ముఖర్జీ తదితరులతో, భగవంతుని పట్ల ఆకర్షణ అందరికీ కలగదు. ఇది మనోపరిపక్వతను బట్టి ఉంటుంది. మంచి సంస్కారాలు ఉంటేనే కలుగుతుంది. లేకుంటే బాగ్బజార్లో ఎందరో ఉండగా మీరు మాత్రమే ఇక్కడికి ఎందుకు రావాలి? పెంట కుప్పల్లో పెద్దగా దేన్ని ఆశించలేం. మలయమారుతం వీస్తే అన్ని వృక్షాలు చందన వృక్షాలుగా మారిపోతాయి. కానీ మర్రి చెట్టు, రావి చెట్టు, ప్రత్తి చెట్టు వంటి చెట్లు మారవు. మీకు డబ్బు చిక్కులు లేవు. సామాన్యంగా యోగ భ్రష్టులైన వారు ధనవంతుల జన్మిస్తారు. తర్వాత భగవంతుని పొందగోరి మళ్ళీ తీవ్ర సాధనల్లో నిమగ్నులవుతారు. మనిషి యోగభ్రష్టుడు ఎందుకు అవుతాడు అని అడిగాడు మహేంద్ర ముఖర్జీ. పూర్వజన్మలో సాధన అనుష్ఠాన సమయంలో హఠాత్తుగా భోగలాల్స కలిగి ఉండవచ్చు. అలా కలిగితే యోగభ్రష్టులు అవుతారు. వాళ్ళు మరుజన్మలో మళ్ళీ అదే విధంగా జన్మిస్తారు అన్నారు శ్రీరామకృష్ణులు. అటువంటప్పుడు మార్గాంతరం అని అడిగాడు మహేంద్ర. కోరికలు ఉన్నంత వరకు, భోగలాల్స ఉన్నంత వరకు ముక్తి లేదు. కాబట్టి ఆహారం, దుస్తులు, సంభోగ సుఖం అన్నీ అనుభవించేయి. ఇలా అంటూ నవ్వుతూ, నువ్వేమంటావు? సంభోగం భార్యతోనా లేక పరాయి స్త్రీతోనా? మా ముఖర్జీ సోదరులు నవ్వారు. శ్రీరామకృష్ణులు, భోగలాలస ఉండటం మంచిది కాదు. అందుకే మనస్సులో ఏ ఏ కోరికలు జనించేవో వాటిని అప్పటికప్పుడే తీర్చుకున్నాను. బడా బజార్లో రంగురంగుల మిఠాయిని చూడగానే దాన్ని తినాలనే కోరిక కలిగింది. నాకు కొనిచ్చారు. కడుపు నిండా తిన్నాను. ఆ తర్వాత కడుపు పాడయింది. చిన్నతనంలో గంగలో స్నానం చేయటానికి వెళ్ళాను. అప్పుడు నాథ్ వంశీయులు తోటలో ఒక పిల్లవాడు బంగారు మొలతాడు ధరించడం చూశాను. ఈ స్థితులు కలిగాక నాకు
అలాంటి మొలతాడు ధరించాలనే కోరిక కలిగింది. అది లభించింది, కానీ ఎక్కువసేపు దాన్ని ధరించలేకపోయాను. ధరించగానే లోపల వాయువు సరసరమంటూ పైకి ఎగసి వెళ్ళింది. ఒంటిని బంగారం తాకింది కదా. కాసేపు ధరించాక దాన్ని తీసి పారవేశాను, లేకుంటే తెంపి పారవేయాల్సి వచ్చేది. ధన్కాలీలోని మరమరాలుండలు, కృష్ణనగర్లోని పాలకోవా అన్నీ తినాలనే కోరిక కలిగింది. శంభుదేవి మహాత్య పారాయణ వినాలనే కోరిక కలిగింది. అది విన్నాను. ఆ తర్వాత రాజనారాయణ పారాయణాన్నే వినాలనిపించింది. అది విన్నాను. ఆ రోజుల్లో ఇక్కడికి పలువురు సాధువులు వచ్చేవారు. వారికి ఆహారం సమర్పింప ఒక ప్రత్యేక భాండాగారం ఏర్పాటు చేయించాలనే సంకల్పం కలిగింది. మధురబాబు దానికి ఏర్పాటు చేశాడు. ఆ భాండాగారం నుంచి సాధువులకు బియ్యం, వంట చెరుకు అన్నీ అందజేస్తారు. చక్కని సరిగంచు శాలువాను కప్పుకోగోరాను. దానికి తోడు వెండి హుక్కాతో పొగ తాగాలనే కోరిక కలిగింది. మధురబాబు అన్నీ కొనిచ్చాడు. శాలువాను కప్పుకున్నాను, హుక్కాతో పలు విధాలుగా పొగ తాగాను. ఈ ప్రక్క ఒకసారి, ఆ ప్రక్క ఒకసారి, పైకి చూస్తూ కిందకి చూస్తూ ఇలా రకరకాల భంగిమల్లో పొగ తాగాను. మనసుతో, ఓ మనసా, వెండి హుక్కాతో పొగ తాగటం అంటే ఇదే అని చెప్పాను. అలా చెప్తూనే హుక్కాను అవతల పారేశాను. శాలువను కాసేపట్లోనే విప్పి పారేశాను. దాన్ని కాళ్ళతో తొక్కాను. దానిపై కాండ్రించి ఉమ్మేశాను. ఇదే సరిగంచు శాలువ, దీనివలన రజోగుణం జనిస్తుంది అనుకున్నాను. రాఖాల విషయమై శ్రీరామకృష్ణులు కలత చెందుతున్నారు. రాఖాల్ బలరాంతో బృందావనంలో ఉన్నాడు. మొదట్లో బృందావనాన్ని ప్రశంసిస్తూ జాబు రాశాడు. మాకు రాసిన జాబులో ఇదొక విశిష్టమైన స్థలం, మీరు ఒకసారి రండి. నెమళ్ళు పొరులు విప్పి మనోహరంగా నాట్యం చేస్తున్నాయి, ఆనందమయమైన నృత్యగానాలు సాగుతున్నాయి అని రాసి ఉన్నాడు. పితపతడు అస్వస్థుడైనాడు. జ్వరం వచ్చిందని జాబు వచ్చింది. అది విని శ్రీరామకృష్ణులు ఎంతో ఆదుర్దాకు లోనయ్యారు. అతడి కోసం కాళీమాతకు మొక్కుకున్నారు. రాఖాల్ గురించి మాట్లాడసాగారు శ్రీరామకృష్ణులు. ఇక్కడ కూర్చున్న కాళ్ళు ఒత్తుతూ ఉండగా అతడికి ప్రప్రథమంగా భావపారవశ్యం కలిగింది. ఆ సమయంలో ఒక భాగవతుడు ఈ గదిలో కూర్చుని భాగవత కథలు చెప్తున్నాడు. ఆ కథలు వింటూ ఉన్న రాఖాల్కు మధ్య మధ్యలో దేహం కంపించింది. తర్వాత ఒకేసారి నిశ్చలుడైపోయాడు. రెండోసారి బలరాం ఇంటో అతడికి భావపారవశ్య స్థితి కలిగింది. నేలపై పడుకున్నాడు. రాఖాలు సాకారోపాసకుడు. నిరాకారోపాసన గురించి వింటే చాలు లేచి వెళ్ళిపోతాడు. అతడి కోసం కాళీమాతకు మొక్కుకున్నాను. అతడు ఇల్లు వాకిలి అన్నీ త్యజించి నన్ను శరణుజొచ్చాడు. అతడిలో భోగలాలసత ఒకంత మిగిలి ఉంది. కనుకనే నేను అతడిని అప్పుడప్పుడు అతడి భార్య వద్దకు పంపేవాడిని. బృందావనం నుండి ఇది చక్కని ప్రదేశం, నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి అంటూ మాకు జాబు రాశాడు. ఇప్పుడు అతడి యోగక్షేమాలు ఆ నెమళ్ళే చూసుకొనివ్వు. కానీ నన్ను మాత్రం ఇరకాటంలో పడేశాడు. అక్కడ బలరాంతో పాటు బస చేసి ఉన్నాడు. ఆహా, బలరాంది ఎంతటి మంచి స్వభావం! నా నిమిత్తం ఆ ప్రాంతానికి, అంటే ఒరిస్సాలో ఉన్న ఎస్టేట్కు పోకుండా ఉన్నాడు. అతడి సోదరుడు నెలసరి డబ్బు పంపటం కూడా ఆపేశాడు. నువ్వు ఇక్కడికి వచ్చి మాతో ఉండు, వ్యర్థంగా ఎందుకంత డబ్బు ఖర్చు చేయాలి అని రాశాడు. కానీ బలరాం ఆ మాటలు వినలేదు. నన్ను చూసే నిమిత్తమే కలకత్తాలో ఉంటున్నాడు. ఎంత మంచి స్వభావం! రేయింబవళ్ళు భగవత్ చింతన, పువ్వుల మాలలు కట్టడమే అతడి తోటమాల పని. కాస్త ఖర్చు తగ్గించడానికి 4 నెలల బృందావనంలో గడుపుతాడు. నెలకు 200 రూపాయలు పంపుతారు. బాలుర్నే నేను ఎందుకు ఇష్టపడతానో తెలుసా? వారి మనస్సులలో కామినీ కాంచనాలు ఇంకా ప్రవేశించలేదు. వీరిని నేను నిత్యసిద్ధులుగా కాస్తున్నాను. మొట్టమొదటిసారి నరేంద్రుడు ఇక్కడికి వచ్చినప్పుడు మాసిన బట్టలు ధరించి ఉన్నాడు. కానీ అతడి కళ్ళు ముఖం చూసినప్పుడు అతడిలో సారం ఉందని తెలుసుకున్నాను. అప్పుడు అతడికి అన్ని పాటలు తెలియవు. మరలు మనసా మన నిజ నికేతనమునకు
ఇలాగూ వ్యర్థముగా నా దినములన్నీయు అనే 1-2 పాటలే పాడాడు. అతడు ఇక్కడికి వచ్చినప్పుడు గది నిండా భక్తులు ఉన్నప్పటికీ అతడితోనే మాట్లాడతాను. వీళ్లతో మాట్లాడండి అంటాడు అతడు. అప్పుడే తక్కిన వారితో మాట్లాడతాను. ఎదుమల్లికి తోటలోకి వెళ్ళి విలపించేవాడిని. అతన్ని చూడబోరి నాకు దాదాపు పిచ్చే పట్టినట్లయింది. ఇక్కడ భోలానాథ్ చేయి పట్టుకుని ఏడ్చేవాడిని. వెంటనే భోలానాథ్, ఒక కాయస్థ పిల్లవాడి కోసం మీరు ఇలా విలపించడం తగదు అన్నాడు. లావు బ్రాహ్మణుడు అంటే ప్రాణకృష్ణ ఒకరోజు చేతులు జోడించుకొని నాతో, స్వామి అతడు ఏదో సామాన్యంగానే చదువుకున్నాడు, అతడి కోసం మీరెందుకు ఆరాటం చెందుతున్నారు అని అడిగాడు. నరేంద్ర భవనాథు పురుషుడు స్త్రీ వలె చక్కని జంట. అందుకే నరేంద్రుని ఇంటికి సమీపంలో భవనాథును వసించమన్నాను. వారిద్దరూ నిరాకారవాదులు. ఈ యువకులు స్త్రీలతో ఎక్కువసేపు గడపటమో లేక వారి వద్దకు తరచూ వెళ్తుంటమో నేను అనుమతించను. హరిపదుడు ఘోష్పార సంప్రదాయానికి చెందిన ఒక స్త్రీ వలలో చిక్కుకున్నాడు. ఆమె వాత్సల్య భావాన్ని ప్రకటిస్తుంది. హరిపదుడు అభం శుభం ఎరగని పిల్లవాడు. ఆ స్త్రీలు యువకులను చూస్తే ఈ విధంగా మెలుగుతారు. హరిపదుడు ఆమె ఒళ్ళో పడుకుంటాడని విని ఉన్నా. ఆమె తన చేతులతో హరిపదునికి తినిపిస్తుందట. ఇదంతా మంచిది కాదని అతడికి చెప్పనున్నాను. ఈ వాత్సల్యభావమే తాచ్ఛల్యభావంగా అంటే నీతిబాహ్యంగా పరిణమిస్తుంది. ఆ సంప్రదాయానికి చెందిన స్త్రీలు పురుషునితో కలిసి సాధనలు చేస్తారు. పురుషుణ్ణి కృష్ణునిగా పరిగణిస్తారు. అతన్ని రాగకృష్ణుడు అంటారు. రాగకృష్ణుడు దొరికాడా అని గురువు అడుగుతాడు. దొరికాడు అంటుంది శిష్యురాలు. నాడు ఆ స్త్రీ ఇక్కడికి వచ్చింది. చుట్టూ ఆమె పరిపిన దృక్కులు సరే అనిపించలేదు. ఆమెతో, నువ్వు హరిపదంతో ఏం చేసినా సరే నీతిబాహ్య భావనలను మాత్రం అతడిలో చొప్పించకు అని చెప్పాను. ఈ యువకులు ఇప్పుడు సాధన స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం వారికి అవసరమైంది కేవలం త్యాగం మాత్రమే. స్త్రీల చిత్రవులను కూడా సన్యాసి చూడరాదు. నేను వీరితో, స్త్రీలు భక్తురాండ్రైనప్పటికీ కూర్చుని వాళ్ళతో మాట్లాడకండి, నిలబడే 1-2 మాటలు చెప్పి పంపించి వేయండి అంటూ ఉంటాను. సిద్ధులైనప్పటికీ ఇట్లే ప్రవర్తించాలి. స్వకీయ క్షేమానికి, ఇతరులకు ఉదాహరణగా ఉండటానికిను. నేను కూడా స్త్రీలు వచ్చినప్పుడు కాసేపు అయ్యాక ఆలయానికి వెళ్ళండి అంటాను. వారు లేవకుంటే నేనే లేస్తాను. నన్ను చూసి ఇతరులు నేర్చుకుంటారు. అది సరే, కానీ ఈ యువకులు ఇక్కడికి వస్తున్నారు, మీరందరూ వస్తున్నారు, దీని అర్థం ఏమిటి అంటూ శ్రీరామకృష్ణులు తనను చూపుకుంటూ, దీనిలో ఖచ్చితంగా ఏదో ఉంది, లేకుంటే ఏ విధంగా ఆకర్షణ కలుగుతుంది, ఎందుకు ఆకర్షణ కలగాలి? సిహోర్లో హృదయ్ ఇంట ఉన్నప్పుడు నన్ను శ్యామ్ బజార్కు తీసుకెళ్లారు. వాళ్ళు చైతన్య భక్తులని తెలిసింది. గ్రామంలోకి ప్రవేశించక మునిపే నాకు దర్శనం కలిగింది. చైతన్యులను చూశాను. ఎంతటి ఆకర్షణ! 7 రోజులు రేయింబోళ్ళు ఒక్కటే జనసందోహం. నిర్విరామంగా పాటలు, నృత్యాలు, గోడపై మనుష్యులు, చెట్ల మీద జనం. నటవర్ గోస్వామి ఇంట్లో బస చేశాను. అక్కడ అహర్నిశలు జనసందోహమే. ఉదయం పరుగున తప్పించుకుని ఒక సాలివాని ఇంట్లో ఒకంత విశ్రాంతి తీసుకునేవాడిని. కాసేపటికల్లా జనం అక్కడ కూడా గుంపులుగా తయారయ్యేవారు. చేత మృదంగ తాళాలతో వచ్చేవారు. మళ్ళీ తగిట ప్రారంభం అవుతుంది. భోజనం మధ్యాహ్నం 3 గంటల తర్వాతే. 7 మార్లు మరణించి మళ్ళీ బ్రతికిన ఒక అద్భుత వ్యక్తి వచ్చి ఉన్నాడనే వదంతి వ్యాపించింది. ఎక్కడ నాకు వేడి చేస్తుందో, దానికి కారణంగా తల తిరగటం సంభవిస్తుందో అని భయపడి హృదయ నన్ను ఆరు బయటకు లాక్కొని పోయేవాడు. అక్కడ చీమల బారులా మా వెంట జనప్రవాహం. మధ్యలో తప్పెట్ల నుండి తగిట శబ్దమే వినవస్తుంది. మేం సంకీర్తనలు వినలేదనుకున్నారా అంటూ హృదయ్ వారిని గద్దించేవాడు. అక్కడున్న గోసాయిలు దెబ్బలాడుకొచ్చారు. వారికి అందవలసిన దక్షిణను గుంజుకోవడానికి మేము వచ్చామని వారు భావించారు.
కానీ నేను ఒక చిన్న గుడ్డ ముక్కను కూడా దారపోగును సైతం తాకలేదని తెలుసుకున్నప్పుడు ఎవరో ఒకడు నన్ను బ్రహ్మజ్ఞాని అన్నాడు. ఆ మాట విన్న గోసాయిలు నన్ను పరీక్షించగోరారు. వారిలో ఒకడు, ఈయనకు జపమాల తిలకం లేదే అన్నాడు. వారిలో మరొకడు, కొబ్బరి మట్ట దానంతటదే రాలిపోయింది అన్నాడు. కొబ్బరి మట్ట ఉపమానాన్ని నేను అక్కడే నేర్చుకున్నాను. జ్ఞానోదయం అయితే ఉపాధులు తమంతట తామే తొలగిపోతాయి. దూర గ్రామాల నుంచి జనం వచ్చి గుమిగూడారు. రాత్రుళ్ళు అక్కడే బస చేశారు. నేను బస చేసి ఉన్న ఇంటి ప్రాంగణంలో రాత్రిపూట అనేక మంది స్త్రీలు పడుకున్నారు. హృదయ్ రాత్రి లేచి మూత్ర విసర్జనకై బయటకు వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు, ఇక్కడే ప్రాంగణంలో చోటు ఉంది అన్నారు. ఆకర్షణ అంటే ఏమిటో అక్కడే తెలుసుకున్నాను. యోగమాయ సహాయంతో భగవల్లీలకై ఆకర్షణ కలుగుతుంది. లోకులు మంత్రముగ్ధులవుతారు. సమయం 3 గంటలైంది. ముఖర్జీ సోదరులతోనూ తక్కిన భక్తులతోనూ శ్రీరామకృష్ణులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో రాధికా గోస్వామి వచ్చాడు. శ్రీరామకృష్ణులను అతడు దర్శించడం ఇదే మొదటిసారి. అతడికి వయస్సు 30 ఏళ్ళు ఉండవచ్చు. అతడు శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి కూర్చున్నాడు. మీరు అద్వైత గోస్వామి వంశజులా అని అడిగారు శ్రీరామకృష్ణులు. అవునండి అన్నాడు గోస్వామి. అది వినగానే శ్రీరామకృష్ణులు చేతులు జోడించి నమస్కరించారు. అద్వైత గోస్వామి వంశమా? వంశలక్షణాలు ఉండనే ఉంటాయి. రసాల మామిడి చెట్టుకు రసం మామిడి పళ్ళే కాస్తాయి అన్నారు. భక్తులు నవ్వారు. నాసిరకం పళ్ళు కాయవు కదా, కానీ భూసారం కారణంగా పళ్ళు కాస్త పెద్దవి చిన్నవి ఉండవచ్చు. మీరేమంటారు అని అడిగారు. గోస్వామి వినయంగా, స్వామి నాకేం తెలుసు అన్నాడు. శ్రీరామకృష్ణులు, నువ్వేం చెప్పినా తక్కిన వారు వదిలిపెడతారా? బ్రాహ్మణులలో ఎన్ని లోపాలున్నప్పటికీ వారు భారద్వాజ గోత్రానికో లేక శాండిల్య గోత్రానికో చెందినందున పూజార్హులవుతున్నారు. ఇలా అంటూ మాతో శంఖచీల్ని కథ చెప్పు అన్నారు. మా మౌనంగా ఉండిపోవటం చూసి శ్రీరామకృష్ణులు సంభాషణ కొనసాగించారు. ఒక వంశంలో మహాపురుషుడు జన్మిస్తే 1000 దోషాలు ఉన్నప్పటికీ అతడు ఆ వంశజుల్ని ఉద్ధరిస్తాడు. కౌరవులను గంధర్వుడు బంధించినప్పుడు యుధిష్ఠిరుడు వెళ్ళి వారిని విడిపించాడు. యుధిష్ఠిరుడి పట్ల దుర్యోధనుడు అంతటి పగను ప్రదర్శించాడు. అతడి కారణంగానే యుధిష్ఠిరుడు అడవుల పాలయ్యాడు. ఆ దుర్యోధనుడినే అతడు విముక్తుని చేశాడు. అదే కాక కాషాయానికి గౌరవం చూపాలి. వారి వేషం చూసినప్పుడు అది సద్వస్తువు ఎరుకను జాగృతం చేస్తుంది. చైతన్యులు ఒకసారి ఒక గాడిదకు కాషాయం కట్టబెట్టి దానికి సాష్టాంగ ప్రణామం చేశారు. శంఖచీల్ని చూస్తే ఎందుకు ప్రణామాలు అర్పిస్తున్నారు? కంసుడు చంపబోగా భగవతి శంఖచీల్నిగా రూపుదాల్చి ఎగిరిపోయింది. అందుకే ఇప్పుడు ఆ పక్షిని చూస్తే జనులు ప్రణామాలు చేస్తున్నారు. చాణక్యలోని సేవా శిబిరంలోకి ఆంగ్లేయుడు ఒకడు వెళ్ళాడు. అతన్ని చూసి సిపాయిలు సలాం చేశారు. కువర్ సింగ్ నాతో, మన దేశాన్ని ప్రస్తుతం ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు, అందుకే ఆంగ్లేయుడిని చూస్తే సలాం చేయాలి అని వివరించాడు. శాక్తేయులది తంత్రమార్గం, వైష్ణవులది పురాణ మార్గం. వైష్ణవుడు అనుష్ఠిస్తూ ఉన్న సాధనలను బాహాటంగా చెప్పడంలో తప్పులేదు, కానీ తంత్రమార్గంలో అంతా గోప్యమే. అందుచేతనే తంత్ర మార్గావలంబులను సరిగా అర్థం చేసుకోలేము. ఇలా అంటూ గోస్వామితో, మీరంతా సజ్జనులు, ఎంత జపం చేస్తారు, ఎంత హరినామస్మరణ చేస్తారు? గోస్వామి వినమ్రంగా, స్వామి మేము అలా ఏం చేస్తున్నాం, నేను అధముణ్ణు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మీలో వినమ్రత ఉంది, అది మంచిదే, దానికి తోడు మరొకటి కూడా ఉండాలి. నేను హరినామం జపిస్తున్నాను, నాకేమిటి, పాపం ఏమిటి అనే భావన. ఎవరు అహర్నిశలు నేను పాపిని, నేను పాపిని, నేను అధముణ్ణి, నేను అధముణ్ణి అంటూ ఉంటాడో అతడు అలాగే అయిపోతాడు. ఏమిటి అవిశ్వాసమా? అదెలా సాధ్యం?
భగవన్నామాన్ని ఇంతగా జపించి మళ్ళీ పాపం పాపం అనుకోవటమా? గోస్వామి అమృతవచనాలను దిగ్భ్రమతో వింటున్నాడు. శ్రీరామకృష్ణులు: బృందావనంలో నేను వైష్ణవ వేషం ధరించాను. 15 రోజులు అట్లే ఉండిపోయాను. ఇలాంటి భక్తులతో అన్ని భావ సాధనలు కొన్ని రోజులు చేపట్టాను. ఆ పిదపే నాకు మనస్సు శాంతించింది. నేను అన్ని రకాల సాధనలు అనుష్ఠించాను. అన్ని సంప్రదాయాలను అంగీకరిస్తాను. శాక్తేయులను ఒప్పుకుంటాను, వైష్ణవులను ఒప్పుకుంటాను, వేదాంతులను ఒప్పుకుంటాను. అందుకే అన్ని మతాల వారు ఇక్కడికి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ నేను తన మతానికి చెందినవాడిననే అనుకుంటున్నారు. నేను ఆధునిక బ్రహ్మ సమాజస్తులను సైతం అంగీకరిస్తాను. ఒక ఫలానా వ్యక్తి వద్ద ఒక తొట్టెలో అద్దకో ద్రావణం ఉండేది. ఆ తొట్టె యొక్క ఆశ్చర్యకరమైన లక్షణం ఏమిటో తెలుసా? ఏ రంగు కోరి వస్త్రాన్ని దానిలో ముంచి తీస్తామో ఆ రంగు వస్త్రానికి అందుకుంటుంది. ఆ తతంగం అంతా చూస్తున్న బుద్ధిశాలి ఒకడు అతడి వద్దకు వెళ్ళి, ఈ నానా రంగులను ఏ రంగుతోనైతే అద్దకం చేస్తున్నారో నాకు ఆ రంగు వేసి ఇవ్వండి అని అడిగాడు. శ్రీరామకృష్ణులు తక్కినవారు నవ్వారు. నేను ఏకపక్ష పోకడలతో ఎందుకు ఉండాలి? అలా అయితే ఈ ఫలానా సంప్రదాయస్తులు రాజాలరే అన్న భయం ఏది నాకు లేదు. ఎవరు వచ్చినా సరే రాకున్నా సరే నేను కొంచెం కూడా లక్ష్య పెట్టను. ఫలానా వ్యక్తిని చేతి క్రింద ఎలా ఉంచుకోవాలి అన్న యోచన నాకు ఎన్నడూ రాలేదు. అధర్సేను పెద్ద ఉద్యోగం కోసం అమ్మను ప్రార్థించమని నన్ను కోరాడు. అతడికి అది దొరకలేదు. అందుచేత అతడు నన్ను గురించి మరో విధంగా తలపోసినా ఖాతరు చేయను. కేశవ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రకమైన మనోస్థితి కలిగింది. వాళ్ళు నిరాకారం అంటూ ఉంటారు. అందుచేత భావపారవశ్యతలో నేను అమ్మతో, అమ్మ ఇక్కడికి రాబోకు, వీళ్ళు నీ రూపం గీపం దేన్ని అంగీకరించరు అని అన్నాను. మత సహనాన్ని ప్రోత్సహిస్తూ శ్రీరామకృష్ణులు చెప్పిన మాటలు విని గోస్వామి మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, విజయ్ మనోస్థితి ఇప్పుడు బాగుంది. హరి హరి అంటూ నేల మీద పొర్లుతున్నాడు. వేకువన 4 గంటల వరకు కీర్తన, ధ్యానం మొదలైన వాటిలో మునిగిపోయి ఉంటాడు. ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరిస్తున్నాడు. దేవతా విగ్రహాలను చూసిందే తడు సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాడు. ఒకసారి గదాధరుని పాఠశాలకు నాతో పాటు వచ్చాడు. ఇక్కడే ఆయన ధ్యానం చేసేవాడు అన్నాను. వెంటనే ఆ చోటుకు సాష్టాంగ ప్రణామం ఆచరించాడు. చైతన్యదేవుల చిత్రపటం వేయట మళ్ళీ సాష్టాంగ ప్రణామం చేశాడు. రాధాకృష్ణుల విగ్రహం వేయట ప్రణామం చేశాడా అని అడిగాడు గోస్వామి. అవును, సాష్టాంగ ప్రణామం చేశాడు. విజయ్ విధివిహిత ఆచారాలను కూడా అనుష్ఠిస్తుంటాడు అన్నారు శ్రీరామకృష్ణులు. అలాగైతే వైష్ణవ సమాజంలో అతన్ని చేర్చుకోవచ్చు అన్నాడు గోస్వామి. లోకులు ఏమనుకుంటున్నారనే విషయం గురించి అతడు అంతగా పట్టించుకోడు అన్నారు శ్రీరామకృష్ణులు. నేను దాని గురించి చెప్పటం లేదు. ఇటువంటి వ్యక్తిని చేర్చుకోవటం వలన వైష్ణవ సమాజం కృతార్థమవుతుందని చెప్తున్నాను అన్నాడు గోస్వామి. అందుకు శ్రీరామకృష్ణులు, నన్ను చాలా గౌరవిస్తాడు. అతన్ని పట్టుకోవటమే కష్టం. నేడు ఢాకా నుంచి ఆహ్వానం, రేపు మరో చోటు నుంచి విశ్రాంతి లేక తిరుగుతూ ఉంటాడు. వారి సాధారణ బ్రహ్మ సమాజంలో ఒకటే గందరగోళం. ఎందుకండి అని అడిగాడు గోస్వామి. మీరు సాకారవాదులతో కలిసి తిరుగుతున్నారు కనుక మీరు సాకారవాదే అని వారు అతడితో అంటున్నారు. విజయ్ నిజాయితీపరుడు, సరళ స్వభావుడు. సరళ స్వభావం లేకుండా భగవత్కృప కలగదు సుమా. శ్రీరామకృష్ణులు ముఖర్జీ సోదరులతో మాట్లాడనారంభించారు. పెద్దవాడైన మహేంద్రుడు సొంతగా వ్యాపారం చేస్తున్నాడు. తమ్ముడు ప్రియనాథ్ ఇంజనీరు. కొంత సంపాదించుకున్నాక ఆ ఉద్యోగం వదిలిపెట్టేశాడు. మహేంద్ర వయసు 30 లేక 35 ఉండవచ్చు. వారి స్వగ్రామం కేదేటి, కలకత్తాలోని బాగ్ బజార్లో ఒక ఇల్లు ఉంది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఏదో ఒకంత భగవదుద్దీపన జనించింది కదా అని ఊరికే ఉండకు, ముందుకు వెళ్ళు. చందనవనం, తర్వాత వెండి గని, బంగారు గని మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ప్రియనాథ్ నవ్వుతూ, అవునండి, కానీ కాళ్లకున్న బంధాలు ముందుకు పోనివ్వకుండా ఉన్నాయి అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు,
కాళ్ళకు బంధాలు ఉంటే మాత్రం ఏమిటి, మనస్సే కదా ప్రధానం. బద్ధుడవటము ముక్తుడవటము రెండు మనస్సు ద్వారానే. ఒకప్పుడు ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఒక వెలయాల ఇంటికి వెళ్ళాడు, మరొకడు పురాణ శ్రవణం చేశాడు. మొదటివాడు ఏం మూర్ఖత్వం, మిత్రుడు హరికథ వింటున్నాడు, నేను ఇక్కడ పడి ఉన్నాను అని కుమిలిపోయాడు. అదే సమయంలో రెండోవాడు ఎంతటి మూర్ఖుణ్ణి నేను, నా మిత్రుడు అక్కడ సుఖాల్లో తేలిపోతున్నాడు, కానీ నేను నిష్ప్రయోజకుణ్ణి అని తాను నిందించుకున్నాడు. మరణానంతరం మొదటివాడిని విష్ణుదూతలు వైకుంఠానికి తోడుకొని పోయారు, రెండవ వాడిని యమకింకరులు ఇడ్చుకుపోయారు. కానీ మనస్సు నా స్వాధీనంలో లేదే అన్నాడు ప్రియనాథ్. ఎందుకు అలా అంటున్నావు? అభ్యాస యోగం ఉంది కదా, అభ్యాసం చెయ్యి. ఆ తర్వాత మనస్సును ఏ వైపుకు తీసుకుపోతావో ఆ వైపుకే అది పోవటం నువ్వు చూడవచ్చు. మనస్సు చలవ చేసిన వస్త్రం వంటిది. దాన్ని ఎరుపు రంగులో ముంచితే అది ఎర్రగా మారుతుంది, నీలం రంగులో ముంచితే నీలంగా మారుతుంది. ఏ రంగులో ముంచితే ఆ రంగును సంతరించుకుంటుంది. ఇలా అంటూ గోస్వామితో, మీరు ఏమన్నా చెప్పగోరుతున్నారా అని అడిగారు. గోస్వామి వినమ్రంగా, లేదండి, మీ దర్శనం అయింది, దానికి తోడు మీ ఉపదేశాలు విన్నాను అన్నాడు. ఆలయాలకు వెళ్ళిరండి అన్నారు శ్రీరామకృష్ణులు. గోస్వామి వినమ్రంగా, శ్రీ చైతన్య మహాప్రభువుల గురించి కాస్త పాడి వినిపించరా అని అడిగాడు. శ్రీరామకృష్ణులు పాడసాగారు. ఏమి చిత్రము ఇదేమి చోద్యము, మేని పసిడి కాంతి మించి మేను మెరసెను. ఏమి చిత్రము ఇదేమి చోద్యము, మేలి పసిడి కాంతి మించి మేను మెరసెను. అందమైన బృందావనము అట్టెపార చూచుకోరా, కనుల వెంట ధారగట్టి కారు నీరు కాల్వలుగా. అందమైన బృందావనము అట్టెపార చూచుగోరా, అమితమైన సంతసమున ఆడుపాడు నవ్వు ఏడ్చు. అందమైన బృందావనము అట్టెపార చూచుగోరా, అడవిదలుచు బృందావనిగా కడలిదలచు యమునా నదిగా. చేరి శ్రీహరి భక్తి కోరి దొరలు పుడమి పైన పడుచు. అందమైన బృందావనము అట్టెపార చూచుగోరా, కనుల వెంట ధారగట్టి కారు నీరు కాల్వలుగా. పాటలు పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు మాటలు కొనసాగించారు. ఆయన గోస్వామితో, ఇప్పుడు మీకోసం వైష్ణవ గీతాలు పాడాను. ఒకవేళ శాక్తేయులు ఘోష్పారా సంప్రదాయస్తులు వస్తే ఏం చేయాలి? వైష్ణవులు, శాక్తేయులు, కర్తాభజాలు, వేదాంతులు, బ్రహ్మ సమాజస్తులు మొదలైన వారందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ అన్ని రకాల భావనలు నెలకొని ఉన్నాయి. భగవంతుని సంకల్పం కారణంగానే పలు మతాలు, పలు మార్గాలు ఏర్పడ్డాయి. కానీ వారి వారి మనోపరిపక్వతను బట్టి వీటిని ఆయన వర్గీకరించి ఇచ్చి ఉన్నాడు. పిల్లలందరికీ తల్లి చేప పలావు పెట్టదు, అందరూ దాన్ని జీర్ణించుకోలేరు. కనుకనే కొందరికి చేపల పులుసు చేసి పెడుతుంది. ఎవరికి ఏది తగిందో, ఎవరి భావన ఎటువంటిదో అతడు ఆ మార్గంలో వెళ్ళాలి. బారో ఏరియాలో రాధాకృష్ణులు, శివపార్వతులు, సీతారాములు మొదలైన అనేక విగ్రహాలను తయారు చేస్తున్నారు. అందుకే విభిన్న సంప్రదాయస్తులు అక్కడ వెళ్తున్నారు. వేరువేరు విగ్రహాలు వేరువేరు చోట్ల అమర్చబడి ఉన్నాయి. ప్రతి విగ్రహం ఎదుట పలువురు గుమిగూడి ఉంటారు. సామాన్యంగా వైష్ణవులు రాధాకృష్ణుల విగ్రహం ప్రక్కన నిలబడి చూస్తూ ఉంటారు. శాక్తేయులు శివపార్వతుల వద్ద, రామభక్తులు సీతారాముల వద్ద. కానీ ఏ దైవం పట్ల భక్తి ప్రపత్తులు లేని వారి సంగతి వేరే. ఒక వెలయాలు తన విటుని చీపురు కట్టతో కొడుతున్న ప్రతిమలను బారో ఏరియాలో తయారు చేస్తున్నారు. కొందరు ఆ ప్రతిమల ముందు నోరు తెరిచి చూస్తూ ఉంటారు. తన మిత్రులను, ఏమో ఇక్కడికి రా, అక్కడేం చూస్తున్నావు, ఇక్కడికి వచ్చి చూడు అంటూ పిలుస్తారు. అందరూ నవ్వారు. గోస్వామి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు.
సాయంత్రం 5 గంటలైంది. శ్రీరామకృష్ణులు పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాలలో ఉన్నారు. ఆయనతో బాబురాం, లాటు, ముఖర్జీ సోదరులు, మా మొదలైన వారు ఉన్నారు. శ్రీరామకృష్ణులు మా ప్రభృతులతో, ఏకపక్ష పోకడలో ఎందుకు ఉండాలి? వాళ్ళు వైష్ణవులు, పాత పద్ధతుల్లో ఊరిపోయినవారు. తమ మార్గమే సరైంది, ఇతరాలన్నీ తప్పుత్రోవులని తలుస్తారు. నేను చెప్పినవన్నీ అతడికి బాగా ఎక్కి ఉంటాయి. ఏనుగు కుంభస్థలంపై అంకుశంతో పొడవాలి. ఏనుగుకు కుంభస్థలం అతి సున్నితమైన భాగం అన్నారు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు తర్వాత యువకులతో హాస్యంగా మాట్లాడసాగారు. ఆయన భక్తులతో, నేను యువకులకు కేవలం శాకాహారం మాత్రమే ఇవ్వటం లేదు, అప్పుడప్పుడు చేపల సూపు కూడా ఒకంత ఇవ్వటం కద్దు. లేకుంటే వీరెందుకు వస్తారు? ముఖర్జీ సోదరులు తోటలో పచారులు చేయటానికి లేచారు. శ్రీరామకృష్ణులు మాతో, నేను అంటూ జపం చేసేవాడిని, సమాధిమగ్నుడిని అయిపోయేవాడిని. ఇది ఎలాంటి భావన? మంచిదేనండి అన్నాడు గాంభీర్యంగా మా. శ్రీరామకృష్ణ నవ్వుతూ, సరే సరే, కానీ ముఖర్జీ సోదరులు ఏమనుకుంటారు అని అడిగారు. అనుకోవటానికి ఏముంది? కెప్టెన్ చెప్పే ఉన్నారు కదా, మీ స్వభావం పసిబాలుని వంటిదని. భగవద్ దర్శనానంతరం పసిబాలుని స్వభావం వచ్చేస్తుంది అన్నాడు మా. అవును, బాల్య కౌమార యవ్వన స్థితులు. కౌమార స్థితిలో వేళాకోళాలే ఆడతాడు, నోట బూతు మాటలు కూడా వస్తుండవచ్చు. యవ్వన స్థితిలో సింహపరాక్రముడై లోకులకు ఉపదేశం చేస్తాడు. కావాలంటే వారికి నువ్వు నా మనోస్థితిని వివరించు. అక్కర్లేదండి, వాళ్ళకి తెలియదా ఏమిటి అన్నాడు మా. మళ్ళీ శ్రీరామకృష్ణులు యువకులతో పరాచకాలు ఆడసాగారు. ఒక భక్తుడితో, నేడు అమావాస్య, కాళికాలయానికి వెళ్ళు అన్నారు. మునిమాపు వేళ అయింది. ఆలయాల్లో హారతి, ఘంటానాదాలు వినవచ్చాయి. శ్రీరామకృష్ణులు బాబురాంతో, పదనాయన కాళికాలయానికి వెళదాం అన్నారు. పితప అతడితో కలిసి కాళికాలయానికి బయలుదేరారు. మా కూడా వెంట వెళ్ళాడు. మొగసాల్లో హరీష్ కూర్చుని ఉండటం చూసిన శ్రీరామకృష్ణులు, ఇతడికి పారవశ్య స్థితి కలిగిందా ఏమిటి అని అన్నారు. ఆలయ ప్రాంగణం గుండా పోతూ ఉన్నప్పుడు శ్రీరాధాకాంతుల హారతిని ఒకంతసేపు నిలబడి చూశారు. పితప కాళికాలయం కేసి సాగారు. నడుస్తూనే చేతులు జోడించుకొని, అమ్మా తల్లి బ్రహ్మమయి అంటూ ఉచ్చరిస్తూ ఉన్నారు. ఆలయం ముందు వైపు మెట్ల మీదుగా పైకి వెళ్ళి జగజ్జననికి సాష్టాంగ ప్రణామం ఆచరించారు. దేవికి హారతి జరుగుతూ ఉంది. శ్రీరామకృష్ణులు గర్భగుడిలోకి వెళ్ళి దేవికి వింజామరం వేచసాగారు. హారతి పూర్తి కాగానే భక్తులందరూ నేల మీద పడి మ్రొక్కారు. శ్రీరామకృష్ణులు బయటకు వచ్చి మ్రొక్కారు. మహేంద్ర ముఖర్జీ తదితర భక్తులు మ్రొక్కారు. అమావాస్య రోజు శ్రీరామకృష్ణులు భావపారవశ్య స్థితిలో ఓలలాడారు. భావోన్మత్త స్థితి. బాబురాం చేయి పుచ్చుకుని త్రాగుబోతులా తూలుతూ గదికి వెళ్ళారు. శ్రీరామకృష్ణుల గదికి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార మొగసాల్లో పరిచారకుడు దీపం వెలిగించాడు. శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఆయన హరి ఓం హరి ఓం హరి ఓం అని స్మరించి మరికొన్ని తాంత్రిక బీజమంత్రాలను ఉచ్చరించసాగారు. కాసేపు అయ్యాక గదిలోకి వచ్చి చిన్న మంచం మీద తూర్పు ముఖంగా ఆసీనులయ్యారు. ఇంకా ప్రగాఢ భావపారవశ్య స్థితిలోనే ఉన్నారు. ముఖర్జీ సోదరులు, బాబురాం మొదలైన భక్తులు నేల మీద కూర్చునున్నారు. శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో జగజ్జనంతో మాట్లాడుతున్నారు. అమ్మా, నేను చెప్పి నువ్వు చేయటమా? అందులో అర్థం లేదు. మాట్లాడటం అంటే ఏమిటి? అది ఒట్టి సూచన మాత్రమే, కానీ మరేది కాదు. నేను తింటాను అంటాడు ఒకడు, మరొకడు పో నేను విన్ను అంటాడు. అమ్మా సరే, నేను తింటానని చెప్పలేదనుకో,
మరి అటువంటిప్పుడు నాకు ఆకలి వేయదా ఏమిటి? నీతో మొరపెట్టుకుంటేనా నువ్వు వినేది? అంతరంగాన ఉన్న వ్యాకులతను అర్థం చేసుకోవా? అలా జరగటం సాధ్యమా తల్లి? నువ్వు ఎలా ఉన్నావో అట్లే ఉన్నావు. అటువంటప్పుడు నేను ఎందుకు మొరపెట్టుకోవాలి, ప్రార్థించాలి? ఓ, ఎలా చేయిస్తావో అట్లే చేస్తాను. థూ, ఏం గందరగోళం! నన్నెందుకు ఇలా విచారణ చేయిస్తున్నావు? ఇలా శ్రీరామకృష్ణులు జగజ్జననితో మాట్లాడుతూ ఉన్నారు. భక్తులు దిగ్భ్రమ చెంది వింటున్నారు. శ్రీరామకృష్ణుల దృష్టి భక్తుల మీద పడింది. ఆయన భక్తులతో, భగవంతుణ్ణి పొందాలంటే మంచి సంస్కారం ఉండాలి, ఏదో కొంత అనుష్ఠించి ఉండాలి, తపస్సు చేసి ఉండాలి. అది ఈ జన్మలోనే కావచ్చు, లేక పూర్వజన్మలోనైనా కావచ్చు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆర్తితో ఆమె ఎలుగెత్తి ప్రార్థించడం విని శ్రీకృష్ణుడు ఆమెకు దర్శనమిచ్చాడు. ఆమెతో, నువ్వు ఎవరికైనా ఎన్నడైనా వస్త్రం ఇచ్చి ఉన్నావా? జ్ఞాపకం చేసుకో, ఇచ్చి ఉంటే నీ మానం సంరక్షింపబడుతుంది అన్నాడు. అందుకు ద్రౌపది, అవును, జ్ఞాపకం ఉంది. ఒక ముని నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆయన కౌపీనం ప్రవాహంలో కొట్టుకుపోయింది. నేను నా వస్త్రాన్ని చింపి ఆయనకి ఇచ్చాను అన్నది. అది విని శ్రీకృష్ణుడు, అలా అయితే నీకేమీ భయం లేదు అన్నాడు. మా శ్రీరామకృష్ణులకు సమీపంగా తూర్పుముఖంగా కాలిపట్టా మీద కూర్చునున్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, నీకు అది అర్థమైందా? అవునండి, సంస్కారం గురించి మీరు చెప్పారు అన్నాడు మా. నేనేం చెప్పానో చెప్పు చూద్దాం అన్నారు శ్రీరామకృష్ణులు. ద్రౌపది స్నానార్థం వెళ్ళటం మొదలైందంతా అన్నాడు మా. ఇంతలో హజ్రా లోపలికి వచ్చాడు. హజ్రా 2 సంవత్సరాలుగా శ్రీరామకృష్ణులతో వసిస్తూ ఉన్నాడు. అతడు శ్రీరామకృష్ణుల జన్మస్థలమైన కామార్పకూరుకు సమీపంలోని సిహోర్ గ్రామంలో 1880లో ప్రప్రథమంగా ఆయన్ను కలుసుకున్నాడు. ఈ గ్రామంలోనే శ్రీరామకృష్ణుల మేనత్త కుమార్తె అయిన హేమాంగినీదేవి కుమారుడు హృదయ నివసించేవాడు. శ్రీరామకృష్ణుల సమయంలో అతడి ఇంట్లో బస చేసి ఉన్నారు. సిహోర్కు సమీపంలోని మోరాగోడ్ గ్రామంలో హాజ్రాకు ఇల్లు ఉంది. అక్కడ అతడికి కొంత పొలం ఉంది. భార్యాబిడ్డలు వసిస్తూ ఉన్నారు. రాబడికి ఖర్చులకు సరిపోయేది. సుమారు 1000 రూపాయల అప్పు కూడా ఉంది. చిన్ననాటి నుండి అతడిలో వైరాగ్యం ఉండేది. సాధువులను భక్తులను దర్శింప తిరిగేవాడు. మొదట్లో దక్షిణేశ్వర కాళికాలయానికి వచ్చి అక్కడ బస చేయనించాడు. శ్రీరామకృష్ణులు అతడి భక్తి, గ్రామంలోని పరిచయం కారణంగా తమతో బస చేయ అనుమతించారు. హజ్రా జ్ఞాన మార్గావలంబి. శ్రీరామకృష్ణుల భక్తి, యువకుల కోసం ఆయన ఆరాటపడటం హాజ్రాకు నచ్చలేదు. శ్రీరామకృష్ణులను కొన్ని సమయాల్లో మహాపురుషునిగా పరిగణించేవాడు, మరికొన్ని సమయాల్లో సామాన్య వ్యక్తిగా ఎంచేవాడు. శ్రీరామకృష్ణుల గదికి ప్రక్కన ఉన్న ఆగ్నేయ సరలో కూర్చుని ఉంటాడు. జపమాల త్రిప్పుతూ చాలాసేపు జపం చేస్తాడు. రాఖాల్ మొదలైన భక్తులు ఎక్కువసేపు జపం చేయటం లేదని ఇతరులతో విమర్శిస్తూ మాట్లాడతాడు. ఆచార అనుష్ఠానాల్లో మునిగి ఉంటాడు అతడు. ఆచారం ఆచారం అంటూ ఒక రకంగా దానికే బానిసైపోయాడు. అతడి వయస్సు 38 ఏళ్ళు ఉండవచ్చు. ఒకంత పారవశ్య స్థితిలో ఉన్న శ్రీరామకృష్ణులు గది లోపలికి వచ్చిన హజ్రాతో మాట్లాడసాగారు. నువ్వు చేసేది అంత బాగానే ఉంది, కానీ అది సరిగ్గా కుదరటం లేదు. పరనింద వద్దు, ఒక పురుగును గురించి కూడా హీనంగా మాట్లాడకు. లోమసముని కథ నువ్వే తరచూ చెప్తూ ఉంటావు కదా. భక్తికై భగవంతుని ఎలా ప్రార్థిస్తున్నావో అదేవిధంగా పరనింద చేయకుండేలా కూడా ప్రార్థించు అన్నారు. భక్తికై ప్రార్థిస్తే భగవంతుడు దాన్ని వింటాడా అని అడిగాడు హాజ్రా. వింటాడు, 100 సార్లు చెప్తాను, భగవంతుడు వింటాడు. కానీ ఆ ప్రార్థన యథార్థమైందిగా ఉండాలి, హృదయాంతరాళాల్లో నుంచి వచ్చిందై ఉండాలి. విషయాసక్తుడు భార్యాబిడ్డలకై ఎలా విలపిస్తాడో అలా భగవంతునికై ఎవరు విలపిస్తున్నారు? కామార్పకూరులో ఒక ఫలానా వ్యక్తి భార్యకు జబ్బు చేసింది.
ఆమె బ్రతకదనుకొని అతడు గజగజ వణికిపోయి స్పృహ తప్పి కింద పడిపోయాడంటే మరి ఏం చెప్పాలి? భగవంతునికై ఎవరు ఇలా ఆరాటం చెందుతున్నారు? హజ్రా శ్రీరామకృష్ణుల పాదధూళి తీసుకోపోయాడు. శ్రీరామకృష్ణుల సంకోచంతో ఏమిటి, ఏం చేస్తున్నావు అన్నారు. ఎవరైతే నన్ను సంరక్షిస్తూ ఉన్నారో ఆయన పాదధూళిని స్వీకరించకూడదా ఏమిటి అన్నాడు హజ్రా. భగవంతుని సంతృప్తిని కావించు, అందుచేత అందరూ సంతృప్తులవుతారు. తస్మిన్ తుష్టే జగత్తుష్టం. శ్రీకృష్ణుడు ద్రౌపది పాత్రకు అంటుకుని ఉన్న ఒక మెతుకుని తిని నేను తృప్తి చెందాను అన్నాడు. వెంటనే జగత్తులో ప్రాణికోటి యావత్తు తృప్తి చెందింది, త్రేయించింది. కానీ మునులు ఆరగించినప్పుడు జనులు ఆ విధంగా సంతృష్టి చెందారా, త్రేయించారా? లోకులకు దృష్టాంతంగా కర్మ చేయటంలోని ఆవశ్యకాన్ని శ్రీరామకృష్ణులు వివరించారు. ఆయన హజ్రాతో, జ్ఞానం సముపార్జించుకున్న పిదప కూడా లోకశిక్షణ నిమిత్తం కొందరు పూజాధికాలు అనుష్ఠిస్తూ ఉంటారు. నేను కాళికాలయానికి పోతాను, గదిలోని ఈ చిత్తరువులన్నింటికీ మొక్కుతాను. దీన్ని చూసి తక్కిన వారు కూడా ఇలాగే చేస్తున్నారు. ఇలా అలవాటు ఏర్పడ్డాక చేయకపోతే మనసు అదోలా ఉంటుంది. ఒకరోజు పంచవటిలో నేను ఒక సాధువుని చూశాను. అతడు ఒక ఆసనంపై గురువు పాదుకులుంచి ఆ ఆసనంలోనే సాలగ్రామాన్ని ఉంచి పూజ చేస్తూ ఉన్నాడు. అతడితో నేను, ఇంత జ్ఞానం సముపార్జించాక పూజలు ఎందుకు అని అడిగాను. అందుకు అతడు, ఎన్నో పనులు చేస్తున్నాను, దానిలో ఒకటిగా దీన్ని చేస్తూ ఉన్నాను. కొన్ని వేళల్లో పువ్వులను ఈ పాదుకులకు సమర్పిస్తాను. దేహం ఉన్నంత వరకు కర్మత్యాగం చేయలేం కదా. చెరువు అడుగున బురద ఉన్నంత వరకు బుడగలు లేస్తూనే ఉంటాయి అని బదులు చెప్పాడు. ఇలాంటి శ్రీరామకృష్ణుల మరల హజ్రాతో, ఏకం గురించి జ్ఞానం ఉన్నప్పుడు అనేకం గురించిన జ్ఞానం కూడా ఉంటుంది. కేవలం శాస్త్రాధ్యయనంతో ప్రయోజనం ఏమిటి? శాస్త్రాల్లో ఇసుక చక్కెర కలిసి ఉంటాయి. చక్కెరను మాత్రం తీసుకోవటం కష్టం. కనుకనే శాస్త్రాల మర్మాలను సాధువుల నుంచి, గురువు నుంచి అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాత శాస్త్రాలతో పని ఏమిటి? ఒక వ్యక్తి తనకు వచ్చిన జాబును ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఆతురతతో దానికోసం ఇక్కడ అక్కడ అంతా వెతికాడు. చాలాసేపు వెతికిన తర్వాత ఏదో విధంగా దొరికింది. అది చదివి చూశాడు. 5 సేర్ల మిఠాయి, ఒక పంచె పంపమని దానిలో రాసి ఉంది. చదివాక జాబును పారవేశాడు. ఆ జాబుతో ఇక పని ఏమిటి? ఇప్పుడు మిఠాయి పంచె కొని పంపితేనే చాలు. మరల శ్రీరామకృష్ణ ముఖర్జీ, బాబురాం, మా ప్రభృతులతో సమాచారాన్ని అంతా సేకరించిన పిదప అందులోకి పూర్తిగా దూకివేయి. చెరువులో ఒక చోట బిందె పడిపోయిందనుకోండి, చోటును ఖచ్చితంగా తెలుసుకున్న పిదప అక్కడ దుమకవలసి ఉంటుంది. శాస్త్రమర్మాలను గురుముఖత శ్రవణం చేసి సాధనానుష్ఠానాలు వనరించాలి. సాధన చక్కగా కుదిరినప్పుడే ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది. అందులోకి పూర్తిగా దుమికినప్పుడే కదా సాధన సవ్యంగా కుదిరేది. ఊరకనే కూర్చుని శాస్త్రాల్లో పేర్కొన్న వాటిని కేవలం విచారణ చేస్తూ ఉంటే ఏం ప్రయోజనం? వెళ్ళే మార్గం గురించే నిష్ప్రయోజకులు వాదించుకుంటూ ఉంటారు. పోతే పోనివ్వు, వీరు మునగనే మునగరు. మునిగినప్పటికీ సొరచేపలు, మొసళ్ళు అంటే కామక్రోధాదుల భయం ఉన్నదే అని అడగవచ్చు. ఒంటికి పసుపు రాసుకొని దుముకు, అప్పుడు అవి నీ సమీపంలోకి రాలేవు. వివేక వైరాగ్యాలే పసుపు. శ్రీరామకృష్ణులు, జగజ్జనని నన్ను పలు రకాల సాధనలు అనుష్ఠింపజేసింది. మొదట పురాణ మార్గాన్ని అనుసరించి, పిదప తాంత్రిక మార్గానుసారం, ఆ తర్వాత వేద మార్గంగా. మొదట పంచవటిలో సాధనలు చేశాను. తులసి తోట వేసి దాని మధ్య కూర్చొని ధ్యానం చేశాను. కొన్ని వేళల్లో మనోవ్యాకులతతో అమ్మా అమ్మా అనో, రామ్ రామ్ అనో ప్రార్థించేవాడిని. రామనామం జపించినప్పుడు హనుమంతుని భావనను ఆపాదించుకొని ఒక తోకను కట్టుకున్నాను. పిచ్చి పెట్టిన స్థితి.
ఆ కాలంలో పట్టు వస్త్రం ధరించి పూజించాను. ఆ పూజలో అనిర్వచనీయమైన ఆనందం. తాంత్రిక సాధన బిల్వవృక్షం కింద చేశాను. ఆ రోజుల్లో తులసి దళాలు, మునగాకులు నాకు ఒక్కలాగానే కనిపించేవి. ఆ స్థితిలో నక్కలు తిని వదిలేసిన ఆహారం తిన్నాను. అది రాత్రంతా పడి ఉంటుంది. పాము లేదా మరో ప్రాణి కూడా నాకు ఉండవచ్చునేమో. ఆ ఎంగిల్ తిన్నాను. కుక్క మీద ఎక్కి కూర్చుని పూరి దానికి తినిపించి మిగిలిన దాన్ని నేను తిన్నాను. సర్వం విష్ణుమయం జగత్. నేలపై నిలిచి ఉన్న నీటితోనే ఆచమనం చేసేవాడిని. కొన్ని సమయాల్లో చెరువు నీరు పట్టుకొచ్చి నేల మీద పోసి ఆ తర్వాత ఆ నీటిని తీసుకుని ఆచమనం చేసేవాడిని. అవిద్య నశింపజేసుకోకుంటే ఏమీ సాధించలేము. అందుచేత ఒక పులి భావనను ఆపాదించుకొని అవిద్యను అట్లే కబళించి వేసేవాడిని. వైదిక మత సాధన సమయంలో సన్యాసం పుచ్చుకున్నాను. అప్పుడు చాందిని వద్ద పడి ఉండేవాడిని. హృదయతో నేను సన్యాసిని అయిపోయాను, ఇక్కడుండే తింటాను అనేవాడిని. అమ్మ, నాకు దర్శనం కనుక ఇవ్వకపోతే గొంతు కోసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. అమ్మ, నేను మూర్ఖుణ్ణి. వేదాలు, పురాణాలు, తంత్రాలు మొదలైన వాటిలోని మర్మాలు నాకు తెలియచేయి అని ఆమెతో మొరపెట్టుకున్నాను. అమ్మ ఇలా పలికింది: వేదాంత సారం బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఏ సచ్చిదానంద బ్రహ్మం గురించి వేదాలు పేర్కొంటున్నావో దాన్ని తంత్రశాస్త్రాలు సచ్చిదానంద శివుడని పేర్కొంటున్నాయి. దాన్నే పురాణాలు సచ్చిదానంద కృష్ణుడని ఒక్కాణిస్తున్నాయి. గీత అంటూ 10 సార్లు వల్లిస్తే ఏమొస్తుందో అదే గీతాసారం. అది త్యాగి త్యాగి అని వస్తుంది. భగవద్ అనుభూతి పొందిన పిదప వేదాంతాలు, పురాణాలు, తంత్రాలు అన్నీ సర్వసామాన్యమైనవిగా కానవస్తాయి. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు హజ్రాతో, సమాధి స్థితిలో ఓంకారం ఉచ్చరించలేకపోతున్నాను. అది ఎందుకు? ఆ స్థితి నుంచి ఎంతో క్రిందకు దిగి రాకుండా ఓంకారాన్ని ఉచ్చరించలేను. భగవద్ దర్శనానంతరం శాస్త్రాలు పేర్కొంటున్న స్థితులన్నీ నాకు కలిగాయి. పసిబిడ్డ వంటి, ఉన్మాది వంటి, పిశాచం వంటి, జడును వంటి స్థితులు. శాస్త్రాలు అభివర్ణించే దర్శనాలు కలిగాయి. కొన్ని వేళల్లో జగత్తు యావత్తు నిప్పు కణాలతో నిండి ఉన్నట్లుగా చూసేవాడిని. కొన్ని సందర్భాల్లో 4 వైపులా పరివ్యాప్తం చెందుతూ మెలమెల మెరిసే పాదరస తడాకాన్ని చూసేవాడిని. మరికొన్ని సమయాల్లో వెండి ద్రావణంలా గాంచేవాడిని. మరికొన్ని వేళల్లో అలంకార దీపాలు వెలగటం గాంచేవాడిని. ఈ విధంగా నా అనుభవాలు శాస్త్రాలతో సరిపోలి ఉన్నాయి. ఇంకా భగవంతుడే జీవజగత్తులుగా 24 తత్వాలుగా అయి ఉండటం నాకు గోచరమైంది. డాబాను చేరుకున్నాక మెట్ల గుండా దిగటం లాంటిది ఇది. అనులోమం, విలోమం. ఆహా, ఏ ఏ స్థితుల్లో జగజ్జనని నన్ను ఉంచింది. ఒక స్థితి పోయేది, మరొక స్థితి వచ్చేది. రోకలి మారి మారి పడేటట్లు ఒక పక్క కిందకు వస్తే మరో పక్క పైకి వెళ్ళేది. అంతర్ముఖుణ్ణి అయ్యేటప్పుడు సమాధి స్థితిలోనూ భగవంతుణ్ణి కాంచేవాడిని. మనస్సు బాహ్య ప్రపంచానికి వచ్చినప్పుడు ఆయన్నే దర్శించేవాడిని. అద్దం ముందు వైపు చూసేటప్పుడు భగవంతుడే, వెనక వైపు చూసేటప్పుడు భగవంతుడే. అదే భగవంతుడు. ముఖర్జీ సోదరులు, బాబురాం మొదలైన భక్తులు ఆశ్చర్యచకితులై వింటున్నారు. శ్రీరామకృష్ణ ముఖర్జీ సోదరులు తదితరులతో, కెప్టెను సరిగ్గా సాధక స్థితిలో ఉన్నాడు. సిరి సంపదలు ఉంటే దాని పట్ల ఆసక్తి ఉండే తీరుతుందనే నియమం ఏమీ లేదు. శంభు మల్లిక్ హృదు నేను మూటములే కట్టుకుని సిద్ధంగా ఉన్నాను అని హృదయతో అన్నాడు. అందుకు నేను, ఎందుకు ఇలా అమంగళకరంగా పలుకుతున్నావు అని అడిగాను. అలా ఏమీ లేదు, వీటినన్నిటినీ పారవేసి భగవంతుని వద్దకు వెళ్ళేట్టు నన్ను ఆశీర్వదించండి అని అన్నాడు. భగవంతుని భక్తునికి భయం లేదు. భక్తుడు భగవంతుని ఆత్మబంధువు. భగవంతుడు భక్తుని ఆపద్బాంధవుడు. దుర్యోధనాదులు గంధర్వులచే బంధింపబడినప్పుడు
యుధిష్ఠిరుడే వారిని విముక్తులను చేశాడు. మన బంధుగణానికి ఇట్టి స్థితి ఏర్పడితే మనకు అవమానం కదా అన్నాడతడు. రాత్రి దాదాపు 9 గంటలైంది. ముఖర్జీ సోదరులు కలకత్తాకు తిరిగిపోవడానికి సంసిద్ధులయ్యారు. శ్రీరామకృష్ణులు లేచి గదిలోనూ వసారాలో పచారులు చేస్తూ విష్ణువాలయం నుండి పెద్దగా వినవస్తున్న కీర్తనలు వినసాగారు. ఆ కీర్తన బృందంలో లాటు హరీష్ ఉన్నారని ఒక భక్తుడు అన్నాడు. శ్రీరామకృష్ణుల మాట విని, "ఓ, అందుకే" అన్నారు. శ్రీరామకృష్ణులు విష్ణువాలయానికి వెళ్ళారు. భక్తులు వెంట వెళ్ళారు. శ్రీరామకృష్ణులు రాధాకాంతునికి సాష్టాంగ ప్రణామం ఆచరించారు. ఆలయానికి చెందిన బ్రాహ్మణులు, అంటే వంట బ్రాహ్మణులు నైవేద్యం సమర్పించేవారు, భక్తులకు ఆహారం వడ్డించేవారు కీర్తనలో పాల్గొని ఉండటం ఆయన చూశారు. అక్కడ కాసేపు నిలబడి పాటలు విన్నారు. ఆయన రాక పాడేవారిని ఉత్సాహపరిచింది. తమ గదికి తిరిగి వస్తూ శ్రీరామకృష్ణులు భక్తులతో, "ఇలా చూడండి, వీరిలో కొందరు వెలయాలి ఇళ్లకు వెళ్ళేవారు, కొందరు పాత్రలు మెరుగు పెట్టేవారు" అన్నారు. గదిలోకి వచ్చి చిన్న మంచం మీద ఆసీనులైనారు. సంకీర్తన చేసిన వారు అక్కడికి వచ్చి ఆయనకు ప్రణమిల్లారు. ఆయన వారితో ఇలా అన్నారు: "ధనం కోసం చెమటోడ్చి శ్రమిస్తున్నారు. ఆ విధంగా హరినామ సంకీర్తన చేసి నృత్యం చేస్తూ పాడుతూ చెమటోడ్చాలి. నేను మీతో జతకట్టి నృత్యం చేయాలని అనుకున్నాను. కానీ అక్కడికి వచ్చి చూసినప్పుడు అవసరమైన మసాలా దినుసులన్నీ చేర్చి పక్వంగా తాలింపు వేసి అంతా సిద్ధంగా ఉంది. మెంతులు కూడా వేసి ఉన్నాయి" అన్నారు. అందరూ నవ్వారు. "నేను చేర్చడానికి ఏదీ కొరత పడలేదు. మీరు తరచూ ఇలా హరినామ సంకీర్తన చేయండి" అని చెప్పారు. ముఖర్జీ సోదరులు తదితరులు శ్రీరామకృష్ణులకు ప్రణామాలు అర్పించి సెలవు పుచ్చుకున్నారు. ఆయన గదికి ఉత్తరాన ఉన్న చిన్న వసారా ప్రక్కన ముఖర్జీల బండి వచ్చి ఆగింది. బండిలో దీపం వెలుగుతూ ఉంది. శ్రీరామకృష్ణుల ఆ వసారా ఈశాన్య మూలన ఉత్తరాభిముఖంగా నిలబడి ఉన్నారు. ఒక భక్తుడు చేత దీపం పుచ్చుకొని దారి చూపుతూ వచ్చాడు. భక్తులు బండిలో ఎక్కారు. అమావాస్య, చిమ్మ చీకటి. శ్రీరామకృష్ణులకు ఎడమవైపున గంగానది, ఎదుట నహపత్ పువ్వుల తోట, ఉద్యానగృహం మొదలైనవి ఉన్నాయి. ముఖద్వారం కేసి వెళ్లే బాట శ్రీరామకృష్ణులకు కుడివైపుగా వెళుతోంది. భక్తులు ఒక్కరొక్కరుగా ఆయనకు ప్రణామం చేసి బండిలో ఎక్కారు. ఆయన ఒక భక్తుడితో, "అతడి విషయమై ఈశానికి ఒక మారు గుర్తు చేయి" అన్నారు. బండిలో మనుష్యులు ఎక్కువ లాగటానికి గుర్రం కష్టపడుతుందని గ్రహించి శ్రీరామకృష్ణులు, "బండి ఇంతమందిని మోయగలదా" అని అడిగారు. శ్రీరామకృష్ణులు నిలబడి ఉన్నారు. ఆ భక్తవత్సల్ని రెప్పవాల్చుగా చూస్తూ భక్తులు కలకత్తాకు పయనమయ్యారు. ఆదివారం సెప్టెంబర్ 21, 1884. శ్రీరామకృష్ణ గదిలో పలువురు భక్తులు ఉన్నారు. వారిలో రామ్ మహేంద్ర ముఖర్జీ, చునీలాల్ మా కూడా ఉన్నారు. చునీలాల్ ఈ మధ్యనే బృందావనం నుంచి తిరిగి వచ్చాడు. రాఖాల్ బలరాములతో కలిసి అతడు బృందావనం వెళ్ళి ఉన్నాడు. రాఖాల్ బలరాం ఇంకా అక్కడి నుంచి తిరిగి రాలేదు. నిత్యగోపాల్ కూడా అక్కడే ఉన్నాడు. శ్రీరామకృష్ణ చునీలాల్తో బృందావనం గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణ, "రాఖాల్ ఎలా ఉన్నాడు?" "స్వామి, ప్రస్తుతం కులాసాగానే ఉన్నాడు" అని చెప్పాడు సునీలాల్. "నిత్యగోపాలు తిరిగి రాలేదా?" అని అడిగారు శ్రీరామకృష్ణులు. "అతడు అక్కడే ఉన్నాడు, చూసే వచ్చాను" అన్నాడు సునీలాల్. "నీ కుటుంబాన్ని ఎవరు తోడుకొని వస్తారు?" అని అడిగారు శ్రీరామకృష్ణులు. "బాధ్యతాయుతమైన వ్యక్తితో పంపిస్తానని బలరాంబాబు చెప్పారు. అతడు ఎవరో చెప్పలేదు" అన్నాడు చునీలాల్. తరువాత మహేంద్ర ముఖర్జీతో నారాయణ్ గురించి శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. నారాయణ్ పాఠశాల విద్యార్థి, 16 లేక 17 ఏళ్ల వయస్సు ఉంటుంది. శ్రీరామకృష్ణులను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఆయన అతడిని ఎంతో అభిమానిస్తారు. శ్రీరామకృష్ణులు, "నారాయణ్ సరళ స్వభావి కదా" అన్నారు. సరళ స్వభావి అన్నప్పుడు శ్రీరామకృష్ణులు పరమానందం చెందినట్లుగా కనిపించారు. "అవునండి, అతడు సరళ స్వభావి" అన్నాడు మహేంద్ర. మరలా శ్రీరామకృష్ణులు, "అతడి తల్లి ఆ రోజు ఇక్కడికి వచ్చింది. అహంకారి. నాకు కాస్త భయం వేసింది. ఆ రోజు మీరు, కెప్టెన్ విశ్వనాథ్ తదితరులంతా వచ్చి ఉండటం ఆమె గమనించింది. ఇక్కడ వచ్చేది
ఇక్కడికి వచ్చేది తాను నారాయణ మాత్రమే కాదని గ్రహించింది. అందరూ నవ్వారు. గదిలో ఉన్న పటిక బెల్లం చూసి, ఆహా, మంచి పటిక బెల్లమే అని వ్యాఖ్యానించింది. దాని నుంచి ఇక్కడ తిండికి ఏ లోటు లేదని గ్రహించింది. ఆమె ఎదుటే నేను బాబురాంతో, నారాయణకు నీకు ఈ మిఠాయి తీసి ఉంచు అని చెప్పాను. అబ్బబ్బా, ఇక్కడికి రావటానికి పడవ బాడుగు కోసం నారాయణ తన తల్లిని ఎన్ని పాటలు పెడుతున్నాడో తెలుసా అని గణు తల్లి ఇతరులు నాతో చెప్పారు. వివాహం చేసుకోమని నారాయణకు చెప్పండి అని అతడి తల్లి నాతో అంది. అందుకు నేను, ఇవన్నీ వారి వారి విధివ్రాతను బట్టి ఉంటాయి, దీనిలో నేనెందుకు తలదూర్చాలి అని చెప్పాను. అందరూ నవ్వారు. ఆమె వదిలిపెట్టలేదు. ఇతడు శ్రద్ధగా చదువుకోవటం లేదు, శ్రద్ధగా చదువుకోమని చెప్పండి అంది. వెంటనే నేను నారాయణతో, రేయ్ శ్రద్ధగా చదువు అని చెప్పాను. అప్పటికి ఆమె ఇంకాస్త గట్టిగా చెప్పండి అన్నది. చూడండి, అందరూ నవ్వారు. చునీలాల్తో, ఏమో గోపాల్ రావటం లేదు ఎందుకు? అతడికి రక్త విరోచనాలు అన్నాడు చునీలాల్. ఔషధం పుచ్చుకుంటున్నాడా అని అడిగారు శ్రీరామకృష్ణ. ఆ రోజు శ్రీరామకృష్ణ కలకత్తాలోని స్టార్ థియేటర్లో చైతన్యలీల నాటకం తిలకించ వెళ్ళనున్నారు. ఆయన్ను మహేంద్ర ముఖర్జీ తమ బండిలో తోడుకొని వెళ్తాడు. ఎక్కడ కూర్చుంటే బాగా చూడవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. రూపాయి క్లాసులో నుంచి బాగా చూడవచ్చు అన్నారు కొందరు. కానీ రామ్, ఎందుకు, ఆయన బాక్స్లో కూర్చుంటారు అని అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వారు. నాటకంలో వేశ్యలు నటిస్తున్నారు, చైతన్య నిత్యానందుల వంటి పాత్రలన్నింటినీ వారే పోషిస్తున్నారు అన్నారు కొందరు. అందుకు శ్రీరామకృష్ణ భక్తులతో, నేను వారిని జగజ్జనని స్వరూపిణులుగానే కాంచుతాను. వాళ్ళు చైతన్యునిగా నటిస్తే దానిలో ఏం తప్పు ఉంది? కొయ్యతో చేసిన సీతాఫలాన్ని చూసినప్పుడు నిజమైన సీతాఫలం జ్ఞాపకానికి వస్తుంది. ఒకసారి భక్తుడు ఒకడు దారి వెంట పోతూ ఉన్నప్పుడు ఒక చోట కొన్ని తుమ్మ చెట్లను చూశాడు. వాటిని చూడగానే అతడు భక్తి పారవస్యంలో మునిగిపోయాడు. శ్యామసుందర ఆలయపు తోట పార చేతిపిడిని ఈ చెట్టు కలపతోనే చేశారన్న విషయం అతడి జ్ఞాపకం వచ్చింది. దాంతోపాటు కృష్ణుని జ్ఞాపకము వచ్చింది. బెలూన్ ఎగరవేయటం చూపటం కోసం నన్ను కలకత్తా మైదానానికి పిలుచుకువెళ్ళారు. అక్కడ ఒక ఆంగ్లేయ బాలుడు చెట్టుకు ఆనుకొని నిలబడి ఉన్నాడు. అతడు త్రిభంగిగా నిలబడి ఉన్నాడు. అతడిని ఆ స్థితిలో చూడగానే నాకు శ్రీకృష్ణుని ఉద్దీపన కలిగింది. అట్లే సమాధిమగ్నుడైనాను. చైతన్యులు ఒకసారి ఒక గ్రామం గుండా వెళుతూ ఉన్నారు. ఆ గ్రామపు బంకమట్టితోనే ఖోల్ వాయిద్యం తయారు చేస్తారని ఆయనకు తెలియవచ్చింది. ఆ మాట విన్నంతనే భావపరవశులయ్యారు. కారు మేఘాన్నో నెమలి కంఠాన్నో చూస్తూనే రాధ తనను నిగ్రహించుకోలేకపోయేది. శ్రీకృష్ణుని ఉద్దీపన కలిగి బాహ్యస్మృతిని కోల్పోయేది. శ్రీరామకృష్ణులు కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత మాట్లాడనారంభించారు. రాధది మహాభావం. గోపికల ప్రేమ కామనారహితమైంది. నిజమైన భక్తుడు ఏ కోరికను కోరడు. అతడు పరిశుద్ధమైన భక్తి నిమ్మనే ప్రార్థిస్తాడు. ఎటువంటి అద్భుత శక్తులను సిద్ధులను అతడు కోరడు సుమా. సిద్ధులు ఉంటే బాధలు తప్పవు. నాంగ్టా దీన్ని నాకు బోధించాడు. ఒక సిద్ధుడు సముద్ర తీరంలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో హఠాత్తుగా గాలివాన ప్రారంభమైంది. గాలివాన అతడికి ఇబ్బంది కలిగించడంతో అతడు గాలివాన ఆగిపోవుగాక అని ఆజ్ఞాపించాడు. సిద్ధుని మాట జరిగి తీరుతుంది కదా. వెంటనే గాలివాన ఆగిపోయింది. సముద్రంలో ఒక ఓడ తెరచాపలన్నీ తెరుచుకొని పయనిస్తూ ఉంది. గాలి హఠాత్తుగా ఆగిపోవడంతో ఓడ తల్లకిందులై సముద్రంలో మునిగిపోయింది. ఓడతో పాటు ప్రయాణికులందరూ సముద్రంలో మునిగిపోయి మరణించారు. ఇంతమందిని చంపిన పాపం ఆ సిద్ధుడికి చుట్టుకుంది. ఆ పాప ఫలంగా అతడు సిద్ధులన్నింటినీ కోల్పోయాడు. తర్వాత నరకానికి కూడా పోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఒక సాధువుకు అద్భుత సిద్ధులు కొన్ని లభించాయి. ఆ కారణం చేత అతడు అహంకారపూరితుడయ్యాడు. అయినప్పటికీ అతడు సజ్జనుడు, తీవ్రంగా తపస్సు చేసినవాడు.
ఒకరోజు భగవంతుడు ఒక సన్యాసి రూపంలో ఆ సాధువు వద్దకు వెళ్ళి, స్వామి, మీకు అష్టసిద్ధులు లభించాయని వినున్నాను అని చెప్పాడు. సాధువు ఆ సన్యాసిని సాదరంగా ఆహ్వానించి ఆసీనం చేశాడు. అప్పుడు ఆ దారిని ఒక ఏనుగు పోతూ ఉండటం తటస్థించింది. దాన్ని చూసిన సన్యాసి సాధువుతో, స్వామి, తలుచుకుంటే ఏనుగును చంపగలరు కదా అని అడిగాడు. అందుకు సాధువు, ఓ సాధ్యమే అని జవాబిచ్చాడు. తర్వాత కొంచెం ధూళి చేతబట్టి ఏనుగుపై చల్లాడు. ఏనుగు గిలగిల కొట్టుకొని చచ్చి కింద పడింది. ఇదంతా చూస్తున్న సన్యాసి, ఆహా, ఇది ఎక్కడి అమోఘ శక్తి, ఒక ఏనుగునే చంపివేయగలిగారు అంటూ ప్రశంసించాడు. అది విని సాధువు నవ్వాడు. తర్వాత సన్యాసి అతన్ని చూసి, సరే, ఈ ఏనుగును మళ్ళీ బతికించగలరా అని అడిగాడు. అది చేయగలను అంటూ సాధువు మునుపులాగానే కొంచెం ధూళి చేతిలో తీసుకుని ఏనుగుపై చల్లాడు. మరుక్షణంలోనే ఏనుగు ఒళ్ళు విరుచుకొని లేచి నిలబడింది. అప్పుడు సన్యాసి ఆ సాధువుతో, స్వామి, మీ శక్తి అమోఘమైందే, కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మీరు ఏనుగుని చంపారు, తర్వాత బ్రతికించారు. దీనివల్ల మీకేం లాభం అనుకూరింది? మీకు ఏం ఉన్నతి కలిగింది? దీనివల్ల మీరు భగవంతుని పొందగలిగారా అని అడిగి అంతర్ధానం అయ్యాడు. ధర్మ మార్గం ఎంతో సూక్ష్మమైంది. జాడ మాత్రమైన కోరిక ఉన్న భగవంతుని పొందలేం. ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి పోనివ్వలేం. మిత్రమా, నువ్వు పొందగోరితే నీ కష్టసిద్ధుల్లో ఒక్క సిద్ధి ఉన్నా నీ కోరిక తీరదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. విషయం ఏమిటో తెలుసా? సిద్ధులు లభిస్తే అహంకారం జనిస్తుంది. అతడు భగవంతుణ్ణి మర్చిపోతాడు. మెల్లకన్ను ఉన్న ధనవంతుడు ఒకడు ఇక్కడికి వచ్చాడు. అతడు నాతో, మీరు పరమహంసలు, మంచిది, మీరు నా కోసం స్వస్తివచనం చేయాలి అని అడిగాడు. ఎంత అల్పబుద్ధి! పరమహంసని సంబోధించాడు. అదే సమయంలో స్వస్త్యయనం చేయాలట. స్వస్త్యయనం నిర్వర్తించి మేలు జరిగేలా చేయటం ఒక రకమైన సిద్ధి. అహంకారం ఉంటే భగవద్ దర్శనం కలగదు. అహంకారం ఎటువంటిదో తెలుసా? అదొక గుట్ట వంటిది. అక్కడ వర్షపు నీరు నిలవదు, క్రిందికి దిగిపోతుంది. పల్లంలోనే నీరు నిలుస్తుంది. అక్కడే మొక్కలు పెరుగుతాయి, చెట్లుగా ఎదుగుతాయి, పళ్ళనిస్తాయి. అందుకే నేను హజ్రాతో, నేను సర్వజ్ఞుడు, తక్కిన వారంతా మూర్ఖులు అనుకోవద్దు, అందరినీ ప్రేమించాలి, ఎవరు పరాయి వారు కారు, సకల భూతకోటిలో ఆ హరియే ఉన్నాడు, ఆయన తప్ప మరేదీ లేదు అని చెప్పాను. ప్రహ్లాదునితో శ్రీహరి ఏదైనా వరం కోరుకో అని చెప్పాడు. అందుకు ప్రహ్లాదుడు, ప్రభు, మీ దర్శన భాగ్యం అబ్బింది, నాకు మరేది అక్కర్లేదు అని జవాబిచ్చాడు. కానీ భగవంతుడు వదిలిపెట్టలా. అందుకే ప్రహ్లాదుడు, ప్రభు, వరం ఇచ్చే తీరాలనుకుంటే నన్ను బాధలు పెట్టిన వారు ఏ శిక్షకు గురికారాదు అన్నాడు. దీని అర్థం ఏమిటో తెలుసా? హరియే వారి రూపాల్లోనూ తనకు కష్టం కలిగించారు కనుక వారిని శిక్షిస్తే హరికే దుఃఖం కలుగుతుంది అని. రాధకు ప్రేమోన్మాదం కలిగింది. అలాగే భక్తి ఉన్మాదం అనేది కూడా ఉంది, హనుమంతునికి ఉన్నట్లుగా. సీతాదేవి అగ్నిప్రవేశం చేయడం చూసి రాముణ్ణే కొట్టబోయాడు అతడు. జ్ఞానోన్మాదము ఉంది. ఉన్మాది వంటి ఒక జ్ఞానిని చూసి ఉన్నాను. కాళికాలయ ప్రతిష్టానంతరం వచ్చాడు. జనం అతడు రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజానికి చెందినవాడని చెప్పారు. ఒక కాలికి తెగిన చెప్పు, ఒక చేత వెదురు కర్ర, మరో చేతిలో మామిడి మొక్క ఉన్న పెడతా. గంగలో ఒక మునక వేశాడు. తిన్నగా కాళికాలయానికి వెళ్ళాడు. హలధారి కాళికాలయంలో కూర్చుని ఉన్నాడు. ఆ ఉన్మాది తీవ్ర ఆవేశంతో క్షౌం క్షౌం ఖట్వాంగధారిణీం అంటూ స్తుతించసాగాడు. తరువాత అతడు ఒక కుక్క పక్కకు వెళ్ళి దాని చెవి పుచ్చుకొని దాంతో కలిసి ఎంగిలన్నం తిన్నాడు. ఆ కుక్క కూడా మొరగలేదు. ఆ రోజుల్లో నాకు అట్టి ఉన్మాద స్థితి ప్రారంభమైంది.
నేను హృదయం మెడ చుట్టూ చేతులు పెనవేసి, అరే హృదు, నాకు అటువంటి కర్మ పడుతుందా అని వాపోయాను. నాకు ఉన్మాద స్థితి కలిగింది. నారాయణ శాస్త్రి వచ్చి చూశాడు. భుజం మీద వెదురుగడను ఒకదాన్ని ఉంచుకొని తిరుగుతూ ఉన్నాను. వెంటనే అతడు ఇతడు ఉన్మాది అని చెప్పాడు. ఆ స్థితిలో కుల విచక్షత ఒకంత కూడా నాలో లేకుండా పోయింది. నిమ్న జాతికి చెందిన ఒక వ్యక్తి భార్య ఆకుకూర వండి నాకు పంపించేది. నేను తిన్నాను. ఖాళీ కాలయంలో బిచ్చగాడు తిని వెళ్ళిపోతారు. వారి ఎంగిలాకులు ఎత్తి నా తలతోనూ నోటితోనూ స్పృశించాను. ఇది చూసి హలధారి నాతో, నువ్వేం పనిచేస్తున్నావు? భిక్షగాడు ఎంగిలి తిన్నావే, నీ పిల్లా జిల్లాకు ఎలా వివాహం జరుగుతుంది అని అడిగాడు. నాకు కోపం వచ్చింది. హలధారి వరుసకు నా అన్న అయితేనే అతడితో, ఒరే వెధవ, గీతా వేదాంతం అన్నీ పఠించేది ఎందుకైనా? బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటూ బోధించేది నువ్వే కదా. నేను పిల్లా జిల్లా కంటాను అనుకుంటున్నావా? గీత పఠించే నీ నోట్లో అగ్గిపడ అంటూ కేకలు పెట్టాను. ఇలా అంటూ మాతో, ఇలా చూడు, కేవలం పుస్తక పఠనంతో ఏ ప్రయోజనము లేదు. స్వరం పలకటం సులభమే, కానీ దరువు వేయటం చాలా కష్టం. శ్రీరామకృష్ణులు తమ దైవోన్మాద స్థితిని గురించి చెప్పడం కొనసాగించారు. గాలి మార్పు కోసం కొన్ని రోజులు మధురబాబుతో పడవలో ప్రయాణం చేశాను. నవద్వీపానికి వెళ్ళాం. పడవ నడిపేవారు పడవలోనే వంట చేశారు. నేను వారి ప్రక్కన నిలబడ్డాను. అది చూసి మధురబాబు నాతో, బాబా, నువ్వు అక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. నేను నవ్వుతూ, పడవ నడిపేవాని వంట చాలా బాగుంది అన్నాను. ఎక్కడ పడవ నడిపేవారి నుంచి తీసుకొని తింటాను అనుకున్న అతడు వెంటనే నాతో, బాబా ఇక్కడికి వచ్చేయి అని అన్నాడు. ఇప్పుడు అలా చేయటం నాకు సాధ్యం కాదు. ఆ స్థితి ఇప్పుడు లేదు. ప్రస్తుతం బ్రాహ్మణుడు వంట చేయాలి. అతడు ఆచారశీలుడై ఉండాలి. అది దేవుడికి నైవేద్యం చేసిందై ఉండాలి. ఆ అన్నాన్ని మాత్రమే తినగలను. ఏ స్థితులు గడిపి వచ్చాను. కామార్పుకూరులో చినే శాంకారి మొదలైన బాల్యమిత్రులతో, మిత్రులారా, మీ పాదాలపై పడతాను, హరినామం జపించండి అని ప్రాధేయపడుతూ వారి పాదాలపై పడబోయాను. వెంటనే చినే, నాయన, ఇప్పుడు నీలో ప్రప్రథమంగా అనురాగం ఉదయిస్తూ ఉంది, అందుకే నువ్వు అందరినీ సమానంగా చూస్తున్నావు అని చెప్పాడు. గాలివాన ప్రారంభమై దుమ్ము ధూళి చెలరేగినప్పుడు మామిడి చెట్టు, చింత చెట్టు అన్నీ ఒక్క మాదిరిగానే కనపడతాయి కదా. గృహస్థ జీవితం గడుపుతూ ఉన్న వ్యక్తికి ఈ భక్తి ఉన్మాదం, ప్రేమోన్మాదం, జ్ఞానోన్మాదం కలిగితే అతడు సంసార విధులు ఎలా నెరవేర్చగలడు అని అడిగాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తిని చూస్తూ, యోగులు రెండు రకాలు, వ్యక్తయోగి, గుప్తయోగి. సంసారంలో గుప్తయోగిలా జీవించవచ్చు. అతన్ని ఎవ్వరూ గుర్తించరు. సంసార జీవితంలో పరిత్యాగం మానసికంగానే ఉండాలి, బాహ్య త్యాగం కూడదు. మీరు చెబుతూ ఉన్నది పిల్లలను ఊరడించేటట్లుగా కదా ఉన్నది. గృహస్థుడు జ్ఞాని అయితే కావచ్చు, కానీ ఏనాటికి విజ్ఞాని కాలేడు అన్నాడు రామ్. అందుకు శ్రీరామకృష్ణులు, చివరకు విజ్ఞాని కావచ్చు, సంసారాన్ని బలవంతంగా త్యజించడం మంచిది కాదు. ఎందుకు? ఈయన వందకు జనం గుంపులు గుంపులుగా పోతున్నారు, ఏదో ఒకరోజు కాటు వేస్తాడు, అప్పుడు పారిపోతారు అనేవాడు కేశవ్ అన్నాడు రామ్. నేనెందుకు కాటు వేయాలి? ఇది చేయండి, అది చేయండి, కర్తవ్యాలను నిర్వర్తించండి, భగవంతుని ప్రార్థించండి అనే కదా నేను లోకులకు చెప్తున్నాను. సమస్తం త్యజించమని చెప్పటం లేదే. కేశవసేన ఒకరోజు హెచ్చరిస్తున్నాడు, ఓ పరమేశ్వర, మేము మీ భక్తివాహినిలో మునిగిపోయి సచ్చిదానంద సాగరాన్ని చేరుకునేటట్లు అనుగ్రహించు అని అన్నాడు అతడు. స్త్రీలందరూ పరదా వెనక కూర్చుని ఉన్నారు. నేను కేశవ్తో,
ఎల్లరూ ఒకేసారి మునిగిపోతే ఎలా? ఈ స్త్రీల గతి ఏమవుతుంది? మధ్య మధ్యలో తీరానికి రండి, తర్వాత మళ్ళీ మునిగిపోండి, మళ్ళీ తీరానికి రండి అని చెప్పాను. కేశవ్ మిగిలిన వారు పెద్దగా నవ్వారు. రజోగుణం కలవారిని, అంటే ధనికులను, పెద్ద మనుషులను మాత్రమే నువ్వు ఎక్కువగా అభిమానిస్తావు అంటాడు హజ్రా నాతో. అలా అయితే హరీష్, లాటు అందరినీ ఎందుకు అభిమానిస్తున్నాను? నరేంద్రుని ఎందుకు ప్రేమించాలి? కాల్చిన అరటికాయకు నంచుకోవడానికి అతనికి ఉప్పుకు కూడా గతి లేదు. శ్రీరామకృష్ణులు తమ గది నుంచి బయటకు వచ్చారు. మాతో మాట్లాడుతూ సరుగుడుతో వైపు వెళ్ళారు. తుండుగుడ్డ చెంబులో నీరు పుచ్చుకుని ఒక భక్తుడు ఆయన వెన్నంటి వస్తున్నాడు. ఆ రోజు శ్రీరామకృష్ణులు చైతన్యలీల నాటకం చూడడానికి కలకత్తా వెళ్ళనున్నారు. ఆ విషయం గురించి ప్రస్తావించారు. శ్రీరామకృష్ణులు పంచవటి సమీపంలో మాను చూసి, రామ్ చెప్పేదంతా రజోగుణ వ్యక్తులకే అనువర్తిస్తుంది. ఇంత ఎక్కువ డబ్బు పూసి కూర్చోవలసిన అవసరం ఏమిటి? థియేటర్లో బాక్సులో కూర్చోవటం గురించి శ్రీరామకృష్ణులు ఆ మాట అన్నారు. శ్రీరామకృష్ణులు మహేంద్ర ముఖర్జీ బండిలో దక్షిణేశ్వరం నుంచి కలకత్తాకు వస్తూ ఉన్నారు. అప్పుడు సాయంత్రం దాదాపు 5 గంటలు అయి ఉంటుంది. బండిలో ఆయనతో మహేంద్ర ముఖర్జీ, మా ఒక భక్తుడు కూర్చుని ఉన్నారు. బండి కాస్త దూరం వెళ్ళగానే శ్రీరామకృష్ణులు ధ్యానంలో మునిగిపోయి సమాధిమగ్నులైనారు. చాలాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులకు బాహ్య స్మృతి కలిగింది. ఆ ధూర్తుడు హజరా నాకు పాఠాలు నేర్పుతున్నాడు అన్నారు ఆయన. కాసేపటి తర్వాత మంచినీళ్ళు త్రాగుతాను అని అన్నారు. మనస్సును బాహ్య ప్రపంచంలోకి దింపడానికి ఆయన ఇలా పలకటం పరిపాటి. మహేంద్ర ముఖర్జీ మాతో, అలా అయితే తినుబండారాలు ఏవైనా తీసుకురానా అని అడిగాడు. అందుకు మా, వద్దు, ఆయన ఇప్పుడు తినరు అని చెప్పాడు. శ్రీరామకృష్ణుల పారవస్య స్థితిలో, నేను తింటాను, బయలుకు పోతాను అన్నారు. మహేంద్ర ముఖర్జీకి హాతీ భాగంలో పిండి మిల్లు ఒకటి ఉంది. ఆ మిల్లుకే అతడు శ్రీరామకృష్ణులను తోడుకొని పోతున్నాడు. అక్కడ కాసేపు విశ్రమించి స్టార్ థియేటర్కు చైతన్యలీల తిలకించడానికి వెళతారు. మహేంద్ర ముఖర్జీ ఇల్లు బాగ్ బజార్లోని మదన్మోహన ఆలయానికి ఒకంత ఉత్తరం వైపుగా ఉంది. మహేంద్రుని తండ్రి శ్రీరామకృష్ణులను ఎరుగడు. అందుకే మహేంద్రుడు శ్రీరామకృష్ణులను ఇంటికి తీసుకువెళ్ళలేదు. మహేంద్రుని రెండవ సోదరుడు ప్రీనాథ్ కూడా శ్రీరామకృష్ణుల భక్తుడు. మహేంద్రుని మిల్లులో ఒక మంచంపై జంపగాన పరిచి ఉంది. దాని మీద కూర్చొని శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. ఆయన మా మహేంద్రాదులతో, హజ్రా ఒకప్పుడు శ్రీ చైతన్య చరితామృతాన్ని విని, ఇవన్నీ శక్తి లీలలు, సర్వాంతర్యామి అయిన బ్రహ్మం విషయం దీనిలో లేదు అని అన్నాడు. బ్రహ్మాన్ని వదిలిపెట్టి శక్తి ఒంటరిగా ఉండటమా అంటూ తమను చూపుతూ ఇక్కడి ఉపదేశాన్ని కొట్టివేయాలని హజ్రా ప్రయత్నిస్తున్నాడు అన్నారు. బ్రహ్మం శక్తి అభేదాలని నాకు తెలుసు. నీరు దాని తడి, అగ్ని దాని దహన శక్తిలాగా. భగవంతుడు సర్వంతర్యామిగా సకల భూతాల్లోనూ ఉన్నాడు. కానీ కొన్ని చోట్ల ఎక్కువ శక్తితోనూ, కొన్ని చోట్ల తక్కువ శక్తితోనూ ప్రకాశిస్తూ ఉన్నాడు. హజ్రా మరొకటి కూడా చెప్తున్నాడు. భగవద్దర్శనం అయితే భగవంతునిలా షడైశ్వర్య సంపన్నుడవుతాడు. వాటిని ఉపయోగించుకున్నా సరే లేకున్నా సరే అవి ఉండే తీరుతాయి. షడైశ్వర్యాలు కైవసంలో ఉంటే మంచిది అన్నాడు మా. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణ చిరునవ్వుతో, అవును అవును, కైవసంలో ఉంటే మంచిదట. ఎటువంటి హీనబుద్ధి! అధికారాన్ని, సంపదలను అనుభవించని వ్యక్తి మాత్రమే ధనం, పదవులంటూ జపిస్తూ అసహనంగా ఉంటాడు. నిజమైన భక్తుడు ఎప్పుడూ ఐశ్వర్యం కోసం భగవంతుడిని ప్రార్థించడు. పిండి మిల్లులో తాంబూలం ఉంచలేదు. తాంబూలం పట్రా అన్నారు శ్రీరామకృష్ణ. ఆయన బహిర్భూమికి పోగోరారు.
మహేంద్ర ముఖర్జీ ఒక చెంబులో నీరు తెప్పించి తానే ఆ చెంబును చేత్తో పుచ్చుకున్నాడు. శ్రీరామకృష్ణులను అతడు బహిర్భూమికి తీసుకువెళ్ళబోయాడు. ఎదుట మా నిలబడి ఉండటం చూసిన శ్రీరామకృష్ణులు మహేంద్రంతో, నువ్వు రావద్దు, ఇతడికి చెంబునివ్వు అని చెప్పారు. మా చెంబును మహేంద్ర నుంచి తీసుకొని శ్రీరామకృష్ణులతో పిండి మిల్లు వెనక వైపుకు వెళ్ళాడు. శ్రీరామకృష్ణులు ముఖం కడుక్కున్న పిదప పొగ త్రాగటానికి హుక్కా సిద్ధపరిచారు. ఆయన మాతో, సంధ్యా సమయం అయిందా? అలా అయితే హుక్కా త్రాగను. సంధ్యా సమయం అవగానే పనులన్నింటినీ ఆవలకు పెట్టి భగవచ్చింతన చేయాలి అన్నారు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు తమ చేతి మీద రోమాలను చూశారు. ఆ వెలుగులో రోమాలను లెక్కించ సాధ్యమా కాదా అని ఆయన గమనించారు. లెక్కించలేకపోతే సంధ్యా సమయం అయిందని అర్థం. శ్రీరామకృష్ణ బండి కలకత్తాలోని బీడన్ వీధిలో ఉన్న స్టార్ థియేటర్ ముందు ఆగింది. రాత్రి దాదాపు 8:30 గంటలు. శ్రీరామకృష్ణులతో పాటు మా బాబురాం, మహేంద్ర ముఖర్జీ ఒకరిద్దరు కూడా ఉన్నారు. టిక్కెట్లు కొనే ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు థియేటర్ నిర్వాహకుడైన గిరీష్ చంద్ర ఘోష్ సిబ్బందితో బండి వద్దకు వచ్చాడు. శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి గౌరవ పురస్కరంగా మేడ మీదకి తోడుకొని వెళ్ళాడు. ఆయన గురించి గిరీష్ విని ఉన్నాడు. ఆయన చైతన్యలీల నాటకం తిలకింపరావటం గిరీష్కి ఎంతో ఆనందదాయకమైంది. శ్రీరామకృష్ణులను నైరుతి మూలన ఉన్న బాక్సులో ఆసీనులను చేశారు. ఆయన ప్రక్కన మా కూర్చున్నాడు. అతడి వెనుక బాబురాం, ఇంకా ఒకరిద్దరు భక్తులు కూర్చున్నారు. థియేటర్ ప్రకాశవంతంగా ఉంది. క్రింది భాగంలో జనసమూహం. శ్రీరామకృష్ణులకు ఎడమవైపున తెర ఉంది. దాదాపు అన్ని బాక్సులు జనంతో నిండిపోయి ఉన్నాయి. ప్రతి బాక్సులోని ప్రేక్షకులకు పంకా విసరటానికి ఒక పరిచారకుడు నియమింపబడి ఉన్నాడు. శ్రీరామకృష్ణులకు విసరటానికి గిరీష్ ఒక మనిషిని ఏర్పాటు చేసి వెళ్ళాడు. థియేటర్ను కలయి చూసిన శ్రీరామకృష్ణులు చిన్నపిల్లవాళ్ళ సంబరపడిపోయారు. మాను చూస్తూ నవ్వుతూ, ఆహా, ఈ చోటు ఎంతో బాగుంది. నేను రావటం మంచిదైంది. జనం సమూహంగా గుమిగూడు ఉంటూ నన్ను పారవశ్యంలో ముంచివేస్తూ ఉంది. భగవంతుడే ఇన్ని రూపాల్లో వెలిసి ఉన్నాడని స్పష్టంగా చూస్తున్నాను అన్నారు. అవునండి, నిజమే అన్నాడు మా. ఈ బాక్సుకు ధర ఎంత అని అడిగారు శ్రీరామకృష్ణ. వాళ్ళు డబ్బు ఏది తీసుకోరు, మీరు రావటమే వాళ్లకు మహదానందం అన్నాడు మా. అంతా తల్లి మహత్యమే అన్నారు శ్రీరామకృష్ణులు. తెర పైకి లేచింది. అందరి చూపులు ఒకే సమయంలో రంగస్థలంపై ప్రసరించాయి. మొదటి దృశ్యం పాపం మరియు 6 శత్రువుల సభ. పిదప అడవి బాటలో వివేకం, వైరాగ్యం, భక్తి సంభాషిస్తూ ఉన్న దృశ్యం. భక్తి. గౌరాంగుడు నదియాలో అవతరించాడు. ఆయన దర్శనార్థం విద్యాధర స్త్రీలు, మునులు, ఋషులు మారువేషాల్లో వచ్చి ఉన్నారు. ధన్య ధన్యమీ ధారుణి ధన్యము మాయాపురమున గోరా పుట్టెను. ధన్య ధన్యమీ ధారుణి ధన్యము మాయాపురమున గోరా పుట్టెను. రథారూఢులై విద్యాధరులు ఆరాధించగనదిగో వచ్చిరి. ప్రేమ మంత్ర సంకృష్ట చిత్తులై కననే తెంచిరి మౌనులు ఋషులు. ధన్య ధన్యమీ ధారుణి ధన్యము మాయాపురమున గోరా పుట్టెను. ఋషులు, మునులు, విద్యాధరులు పరమాత్మ అవతారమాతలని గౌరాంగునిపై గానమునర్చెదరదిగో చాంచుడు అదిగో గనుడు. పరమాత్మ అవతారమాతడని గౌరాంగునిపై గానమునర్చెదరదిగో కాంచుడు అదిగో కనుడు. ధన్య ధన్యమీ దారుణి ధన్యము మాయాపురమున గోరా పుట్టెను. విద్యాధర స్త్రీలు, మునులు గౌరాంగుణ్ణి అవతార పురుషునిగా స్తుతించసాగారు. శ్రీరామకృష్ణులు వీరిని చూసి భావపారవశ్యంలో మునిగిపోయారు. మాను చూస్తూ, ఆహా, చూడు చూడు ఎంత బాగుందో అన్నారు. విద్యాధర స్త్రీలు, మునులు ప్రశంసిస్తూ పాడసాగారు.
ఓ కేశవా బృందావనాంతర లతానికుంజ వినోద విహార కేశవా ఓ కేశవా బృందావనాంతర లతానికుంజ వినోద విహార కేశవా హే మాధవ ఓ మధుర మనోహర మురళీవాల మానస చోర హే మాధవ ఓ మధుర మనోహర మురళీవాల మానస చోర बोलो हरिनाम हे मन गावो श्री हरिनाम गंभीर स्वर में भजो प्रभु हरिनाम बोलो हरिनाम हे मन गावो श्री हरिनाम गंभीर स्वर में भजो प्रभु हरिनाम नित्य यौवना हे व्रजबाला काली दमना आर्तिहरा कपटलोचन कामितवदन बर्हि बर्हावतंसा राधारमणी हृदय मनोहर हे बृंदावन गोपकामिनी केळीलोल श्यामलवर्णा हे बृंदावन गोपकामिनी केळीलोला श्यामवर्णा बोलो हरिनाम हे मन बोलो हरिनाम गाओ श्री हरिनाम गंभीर स्वर में भजो प्रभु हरिनाम बोलो हरिनाम हे मन गाओ श्री हरिनाम गंभीर स्वर में भजो प्रभु हरिनाम విద్యాధర స్త్రీలు బర్హి బర్హవతంస అని గానం చేస్తూ ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు గాఢ సమాధిమగ్నులైనారు. వాయిద్యాలు మ్రోగుతూ ఉన్నాయి. శ్రీరామకృష్ణులకు బాహ్య ప్రపంచ స్పృహే లేదు. మరొక దృశ్యం. చైతన్యుల తండ్రి అయిన జగన్నాథ మిశ్రా గృహానికి అతిథి ఒకరు వచ్చారు. బాలుడైన నిమాయి సమవయస్కులైన మిత్రులతో పాడుతూ ఉన్నాడు. చెప్పుమురా ఎక్కడుండిరో చెప్పుమురా చెప్పుమురా ఎక్కడుండిరో చెప్పుమురా అందమైన నా బృందావనము మాత యశోదాదేవి ఎచ్చట చెప్పుమురా ఎక్కడుండిరో చెప్పుమురా నాన్న నందుడు అన్నబలాయి నల్ల తెల్లని ఆవుల జంట ఎక్కడున్నవో వేగ చెప్పరా చెప్పుమురా ఎక్కడుండిరో చెప్పుమురా మోహన మురళి ఎక్కడున్నది సఖులు సుధామ శ్రీదాములెచ్చట నావటమేది యమునా తటియట చెప్పుమురా ఎక్కడుండిరో చెప్పుమురా గోపకన్యలు రాధారాణి ఎచ్చటుండిరి ఎందు దాగిరి వేగ చెప్పరా నాకు చెప్పవా చెప్పుమురా ఎక్కడుండిరో చెప్పుమురా. అతిథి కళ్ళు మూసుకొని భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తున్నాడు. ఆడుకుంటూ ఉన్న నిమాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ నైవేద్యాన్ని తినేశాడు. ఆ విధంగా అతన్ని సాక్షాత్తు భగవంతుడని గుర్తించిన అతిథి దశావతార స్తోత్రం గానం చేసి నిమాయిను సంతోషపరిచాడు. మిశ్రా దంపతుల వద్ద సెలవు పుచ్చుకునేటప్పుడు మళ్ళీ అతడు ఒక పాట పాడి నిమాయిని స్తుతించాడు. జయ గౌరాంగ జగతోద్ధార పరమాధార జయ గౌరాంగ జగదోద్ధార పరమాధార దీనబాంధవ ప్రాణాధార భీకర భీషణ భీతిహర దీనబాంధవ ప్రాణాధార భీకర భీషణ భీతిహర జయ గౌరంగ జగదోద్ధార పరమాధార
వ్యక్తములగు నీ నూతన లీలలు సదా క్రొత్తవౌ నూతన రీతులు. వ్యక్తములగు నీ నూతన లీలలు సదా క్రొత్తవౌ నూతన రీతులు. యుగములు మరలుచు యుగము తొరలగా ఆలోకింతును నీ లీలా విభవము. యుగములు మరలుచు యుగము తొరలగా ఆలోకింతు నీ లీలా విభవము. జయ గౌరంగ జయ గౌరంగ జగదోద్ధార పరమాధార. లోకమంతటా భారము మ్రోతువు కురియుము మాపై ప్రేమామృతము. లోకమంతటా భారము మ్రోతువు కురియుము మాపై ప్రేమామృతము. బాధల వ్యధలను పారద్రోలుము ప్రేమ కోనలో వరలెడువాడ. జయ గౌరంగ జయ గౌరంగ జగదోద్ధార పరమాధార. ఆర్తజనావన పాప శిక్షక దుష్ట విదూరా విజయము నీకు. ఆర్తజనావన పాప శిక్షక దుష్ట విదూరా విజయము నీకు. జయ గౌరంగ జయ గౌరంగ జగదోద్ధార పరమాధార. దీనబాంధవ ప్రాణాధార భీకర భీషణ భీతిహర. ఈ స్తవం వింటూ శ్రీరామకృష్ణులు మళ్ళీ భావావిష్ఠులయ్యారు. నవద్వీపంలో గంగా తీరం. బ్రాహ్మణ పురుషులు స్త్రీలు గంగలో స్నానం చేశాక స్నానఘట్టం మెట్లపై కూర్చుని పూజలు చేస్తున్నారు. నిమాయి నైవేద్యాలను దొంగిలించి తింటున్నాడు. ఒక బ్రాహ్మణుడు చూసి కోపంతో, ఒరేయ్ దొంగ విధవ పాతక, మహావిష్ణువుకు అర్పించనున్న నైవేద్యం తినివేశావే, నువ్వు నాశనం అయిపోతావు అని నిమాయిని తిట్టాడు. అయినప్పటికీ నిమాయి నైవేద్యాన్ని చేతపుచ్చుకుని ఉడాయించాడు. పలువురు స్త్రీలు నిమాయిని ఎంతో ప్రేమిస్తున్నారు. అతడు అక్కడి నుంచి పారిపోవడం సహించలేక బిగ్గరగా అతన్ని, ఓ నిమాయి తిరిగిరా, ఓ నిమాయి వెళ్లకు తిరిగిరా అని పిలిచారు. నిమాయి వారి పిలుపులు పెడచెవిన పెట్టాడు. నిమాయిని తిరిగి రప్పించే మహామంత్రం ఆ స్త్రీల్లో ఒక ఆమెకు తెలుసు. ఆమె హరి హరి అంటూ పెద్దగా ఉచ్చరించసాగింది. నిమాయి కూడా హరి హరి అంటూ తిరిగి వచ్చాడు. మా శ్రీరామకృష్ణుల పక్కనే కూర్చునున్నాడు. శ్రీరామకృష్ణులు ఆహా అన్నారు. అంతకు పైన ఆయన తన్ను నిగ్రహించుకోలేకపోయారు. ఆహా అంటూ మా వైపు తిరిగారు. ఆయన కళ్ళ నుంచి ప్రేమాశ్రువులు స్రవిస్తున్నాయి. శ్రీరామకృష్ణులు బాబురాం మాలతో, ఇలా చూడండి, నాకు భావపారవశ్యతో సమాధి స్థితితో కలిగితే మీరు గొడవ చేయకండి, లోకులు ఇదో బూటకంగా భావిస్తారు అన్నారు. నిమాయి ఉపనయనం. నిమాయి సన్యాసి వేషంలో నిలబడి ఉన్నాడు. అతడి తల్లి శచీదేవి, ఇరుగు పొరుగు స్త్రీలు నలువంకల నిలబడి ఉన్నారు. నిమాయి పాడుతూ భిక్షనర్థించాడు. భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భిక్షాం దేహి భవతి నా భిక్షా పాత్రలో భిక్షాం దేహి భవతి. యోగినకుచు నూతనముగ జగతీరహదారులలో ఏగుచుంటినే కాకిగా భగవతి నాకిమ్ము భిక్ష భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి. వ్రజవాసులకు మీపై నిజముగా నా ప్రేమ కలదు. వ్రజమున కారణమున నేజనీతి మరల మరల భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి. కుక్షిని నింపుటకైనే భిక్షార్థిక ఇంటింటికి భిక్షాపాత్రను కొని భిక్షాటనకయ్యేగద భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి. చెరవలయు నా కుటజము
పారెడు యమునా తటిని బిరబిర సూర్యుండరుగగా జారుచునున్నది దినము. భిక్షాందేహి భవతి భిక్షాందేహి భిక్షాందేహి భవతి భిక్షాందేహి. గలగలమని పారెడు సలిలపు ధ్వని చెలరేగగ రాలుచునున్నవి నాశ్రుజలములు యమునాంబూల. భిక్షాందేహి భవతి భిక్షాందేహి. నా భిక్షాపాత్రలో భిక్షాందేహి భవతి. అక్కడున్న వారందరూ వెళ్ళిపోయారు. నిమాయి మాత్రం ఒంటరిగా నిలబడి ఉన్నాడు. నిమాయి మాత్రం ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అప్పుడు దేవతలు బ్రాహ్మణ స్త్రీ పురుష రూపాల్లో వచ్చి నిమాయిని స్తుతించారు. కరగు వెన్నెలగ మెరయు నీ మేను మరుగుజ్జు మనిషిగా ముసుగు తొడిగితివి. ఓ దేవా మా వందనమిదిగో. కరగు వెన్నెలగ మెరయు నీ మేను మరుగుజ్జు మనిషిగా ముసుగు తొడిగితివి. ఓ దేవా మా వందనమిదిగో. గోపభామిని మానస చోర ఓ బృందావన కుంజ విహార. గోపభామిని మానస చోర ఓ బృందావన కుంజ విహార. జయ శ్రీరాధా జయ శ్రీరాధా జయ శ్రీరాధా జయ రాధా. వ్రజక్రోపబాలురు నీ సకులు మదనుని మదమును మాపుదువు. వ్రజగోపాలురు నీ సకులు మదనుని మదమును మాపుతువు. నీ ప్రేమ వెర్రులై మార గోపికలు పరవశించెను యమున చకితయై. దానవ భ్రమణ ఓ నారాయణ అనిమిష భయహర ఆర్తత్రాణ. దానవ భ్రమణ ఓ నారాయణ అనిమిష భయహర ఆర్తత్రాణ. ఓ వ్రజరమణ ఓ వ్రజతరుణీ రమణీ కరుణా ప్రేమ పిపాసి. ఓ వ్రజరమణ ఓ వ్రజతరుణీ రమణీ కరుణా ప్రేమ పిపాసి. జయ శ్రీరాధా జయ రాధా జయ శ్రీరాధా జయ రాధా. ఈ పాట వింటూనే శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులయ్యారు. తెరదించారు. వాద్యాలు మ్రోగుతూ ఉన్నాయి. మరొక దృశ్యం. అద్వైతాచార్యుని ఇంటి ముందు శ్రీవాసుడు తక్కిన భక్తులు మాట్లాడుకుంటున్నారు. ముకుందుడు శ్రావ్యంగా పాడసాగాడు. చాలునే నీ నిద్ర చాలునే మనసా ఇకనెంతకాలము నిదురపోయెదవు. మాయ కౌగిలిలోన మగతలో చిక్కి కనుమూసి ఎన్నాళ్ళు కొనుకుచుందెదవు. చాలునే నీ నిద్ర చాలునే మనసా. ఏల పుట్టితివీవు ఎవరవే నీవు. నీ రూపమసలేము మరచిపోయితివి. నీ కనులు విప్పవే ఇకనైన మనసా. చెడు కలలలో నుండి వడి మేలు కొనుము. నీ అంది నిత్యమౌ ఆనందముండ. తరలిపోయెదు బల్టి తళుకులకు భ్రమసి. బుద్ధి లేకను నీవే బద్ధవైనావు. వెడలి చీకటి నుండి వెలుపలికి రమ్ము. చాలునే నీ నిద్ర చాలునే మనసా. ఇకనెంతకాలము నిదురపోయెదవు. తెలివి మాలిన దాన మలిన మానసమా. వేగమే వెలుపలికి వెడలి రావమ్మా.
తెలివి మాలిన దాన మలిన మానసమా, వేగమే వెలుపలికి వెడలి రావమ్మ. ఉదయాద్రిపై నుండి ఉదయించు రవికి, చేయెత్తి వందనము చేయరావమ్మ. చాలునే నీ నిద్ర చాలునే మనస, ఇకనంత కాలము నిదురపోయెదవు. ముకుందునిగా నటించిన వ్యక్తి కంఠస్వరం ఎంతో శ్రావ్యంగా ఉంది. దాన్ని శ్రీరామకృష్ణులు మాతో ప్రశంసిస్తూ చెప్పారు. మరో దృశ్యం. నిమాయి ఇంట్లో ఉన్నాడు. అతన్ని చూడడానికి శ్రీవాసుడు వచ్చాడు. మొదట అతడు శచీదేవిని కలుసుకుంటాడు. శచీదేవి విలపిస్తూ శ్రీవాసునితో, నా కొడుకు గృహస్థ జీవనంలో పాల్గొనటం లేదు. నా పెద్ద కుమారుడు విశ్వరూపుడు ఇంతకు మునిపే సన్యాసం పుచ్చుకు వెళ్ళిపోయాడు. అన్నను వెన్నంటి ఇతడు కూడా ఎక్కడ సన్యాసి అయిపోతాడోనని నా హృదయం ఆవేదనతో అల్లాడిపోతోంది అంది. ఆ సమయంలో నిమాయి అక్కడికి వచ్చాడు. శచీదేవి శ్రీవాసునితో, అదిగో అతన్ని మీరే చూడండి, అతడి ఈ పిచ్చివాలకాన్ని మీరే చూడండి, కన్నీటి ధారలతో అతడి చెక్కిళ్ళు ఛాతీ తడిసి ఉండటం చూడండి. దీని నుండి ఇతడిని ఎలా విడిపించాలి? ఇవన్నీ ఇతడి నుండి ఎప్పుడు తొలగిపోతాయో చెప్పండి అంటూ విలపించసాగింది. శ్రీవాసుని చూడగానే నిమాయి ఆయన కాళ్ళను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఇలా అన్నాడు, హా స్వామి, ఎక్కడ నా కృష్ణ భక్తి? నా ఈ మానవ జన్మ వ్యర్థమైపోతూ ఉందే. నా కృష్ణుడెక్కడ? ఆయన్ను నేను ఎక్కడ కాంచగలను? వనమాలిని దర్శించేట్లు మీ పాదధూళిని వసిగి నన్ను ఆశీర్వదించండి. శ్రీరామకృష్ణులు మాకేసి తిరిగి ఏదో చెప్ప ప్రయత్నించారు, కానీ సాధ్యం కాలేదు. ఆయన కంఠం గద్గదమైంది. కళ్ళ వెంట అశ్రుధారలు స్రవిస్తున్నాయి. నిమాయి శ్రీవాసుని కాళ్ళు పట్టుకుని, స్వామి, ఇంకా నాకు కృష్ణభక్తి జనించలేదే అంటూ ఉన్న దృశ్యం తదేకంగా చూస్తూ ఉన్నారు. తరువాతి దృశ్యం. నిమాయి ఒక పాఠశాల ప్రారంభించాడు. కానీ అతడు సరిగ్గా విద్యార్థులకు బోధించలేకపోతున్నాడు. గంగాదాస్ అనే వ్యక్తి వద్ద నిమాయి విద్యార్థిగా ఉండేవాడు. సాంసారిక విధులను నిర్వర్తించమని నచ్చచెప్పటానికి అతడు వచ్చి ఉన్నాడు. శ్రీవాసునితో గంగాదాస్ ఇలా అన్నాడు, అయ్యా శ్రీవాసుల వారు, మనము బ్రాహ్మణులమే కదా, విష్ణువును పూజిస్తూ వస్తున్నాం. మీరందరూ కలిసి నిమాయి సంసార జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నట్లుగా తోస్తోంది. శ్రీరామకృష్ణులు మాతో, విషయాసక్తుల ఉపదేశాలు ఇలాంటివే. ఇది చెయ్యి అది చెయ్యి. విషయాసక్తుడు బోధించేటప్పుడు రెంటిల్లోనూ జీవించమనే చెప్తాడు అన్నారు. అవునండి అన్నాడు మా. గంగాదాస్ మళ్ళీ నిమాయితో ఇలా అన్నాడు, నిమాయ్, నీకు శాస్త్ర పరిజ్ఞానం ఉంది, నాతో వాదించు. గృహస్థ ధర్మం కంటే ఉన్నతమైన ధర్మం మరొకటి ఏదో నాకు వివరించు. నువ్వు ఒక గృహస్థుడు. గృహస్థుల విద్యుక్త ధర్మాలను త్రోసిరాజన్ నువ్వెందుకు ఇతరుల విధులను అనుసరింప ప్రయత్నిస్తున్నావు అని అడిగాడు. శ్రీరామకృష్ణులు మాతో, గమనించావా, రెంటిలోనూ జీవించమని చెప్తున్నాడు చూడు అన్నారు. అవునండి అన్నాడు మా. నిమాయి గంగాదాస్తో ఇలా అన్నాడు, కావాలని నేను సంసార ధర్మాన్ని త్యజించటం లేదు. మారుగా అన్నిటితోనూ సహజీవనం చేయాలనే వాంఛిస్తున్నాను. కానీ స్వామి, కారణం ఏమిటో తెలియరావటం లేదు. నా మనస్సును ఎవరో నలిపివేస్తున్నారు. ఏం చెయ్యను? నేనేం చేయగలను? తీరంలో ఉండాలనే తహతహలాడుతున్నాను. సాధ్యం కావటం లేదు. మనస్సు తల్లడిల్లిపోతూ ఉంది. ఏమీ అర్థం కావటం లేదు. తీరమే కానరాని సముద్రంలో దూకటానికి నా మనస్సు సర్వదా తహతహ చెందుతూ ఉంది. ఏం చేయగలను? ఆహా అన్నారు శ్రీరామకృష్ణులు. దృశ్యం మారింది. నిత్యానందుడు నవద్వీపానికి వచ్చాడు. అతడు నిమాయిని వెతుకులాడుతున్నాడు. పిమ్మట నిమాయిని కలుసుకున్నాడు. నిమాయి కూడా నిత్యానందం చూడాలనే తహతహలాడుతున్నాడు. ఇద్దరూ కలుసుకున్న పిదప నిమాయి ఇలా అన్నాడు, నా జీవితం సార్థకమైంది. నా స్వప్నం ఫలించింది. నా స్వప్నంలో వచ్చినట్లు వచ్చి మాయమైపోయావు. శ్రీరామకృష్ణులు గద్గద స్వరంతో మాతో, నిత్యానందుణ్ణి స్వప్నంలో చూసినట్లు నిమాయి చెప్తున్నాడు అన్నారు.
షడ్భుజమూర్తిగా చైతన్యుల దర్శనం శ్రీవాసునికి కలిగింది. అతడు స్తుతి చేయసాగాడు. శ్రీరామకృష్ణులు భావపారవశ్య స్థితిలో మునిగిపోయి ఆ షడ్భుజమూర్తిని ధరించారు. చైతన్యుడు పారవశ్య స్థితిని పొందాడు. ఆ స్థితిలో అతడు అద్వైతాచార్యుడు, శ్రీవాసుడు, హరిదాసులతో మాట్లాడసాగాడు. చైతన్యుల పారవశ్య స్థితిని అవగతం చేసుకున్న నితాయి పాడనారంభించాడు. కృష్ణుడేడి నా కృష్ణుడేడి, నా కృష్ణుడేడి సఖులారా, కృష్ణుడేడి నా కృష్ణుడేడి, నా కృష్ణుడేడి సఖులారా, వాడు లేడు ఆవనములో నగన, కృష్ణునిటకు కొని తెండు నాదరిని, కృష్ణుగాక మరి ఏది గాని ఆరాధ ఎరుకదో సఖులారా, కృష్ణుడేడి నా కృష్ణుడేడి, నా కృష్ణుడేడి సఖులారా, తెండు కృష్ణుకొని రండు మీరు, నా కృష్ణునిటకు ఓ ప్రియులారా, తెండు కృష్ణుకొని రండు మీరు, నా కృష్ణునిటకు ఓ ప్రియులారా, కృష్ణుడేడి నా కృష్ణుడేడి, నా కృష్ణుడేడి సఖులారా. ఈ పాట వింటూనే శ్రీరామకృష్ణుల గాఢ సమాధిమగ్నులయ్యారు. చాలాసేపు ఆ స్థితిలోనే ఉండిపోయారు. వాయిద్యాలు మ్రోగుతున్నాయి. శ్రీరామకృష్ణుల బాహ్య చైతన్యంలోకి వచ్చారు. ఈ మధ్యలో నిత్యానంద గోస్వామి వంశజుడు, ఖార్దాహాకు చెందినవాడు అయిన ఒక వ్యక్తి వచ్చి శ్రీరామకృష్ణులు ఆసీనులై ఉన్న కుర్చీ వెనుక నిలబడ్డాడు. అతడికి 34-35 ఏళ్ళు ఉండవచ్చు. అతడిని చూడగానే శ్రీరామకృష్ణులు అమితానందం పొందారు. అతడి చెయ్యి పుచ్చుకుని అనేక విషయాలు మాట్లాడసాగారు. మధ్య మధ్యలో అతడితో, నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ ఉంటే నాలో భగవదుద్దీపన జనిస్తుంది అంటున్నారు. వాత్సల్యంతో అతడి చెయ్యి పుచ్చుకుని శ్రీరామకృష్ణులు ఆడుకుంటూ ఉన్నట్లుగా తోస్తుంది. అతడి చుబుకాన్ని మెల్లగా నిమిరారు. అతడు వెళ్ళిపోయాక శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు, ఇతడు గొప్ప పండితుడు, ఇతడి తండ్రి పరమభక్తుడు. ఖార్దహాలోని శ్యామసుందర ఆలయాన్ని దర్శింపు నేను వెళ్ళినప్పుడల్లా 100 రూపాయలు ఇచ్చినా లభించని ప్రసాదాలు నాకు సమర్పించి తినిపించేవాడే ఇతడి తండ్రి. ఈ యువకుడు సులక్షణ సమన్వితుడుగా ఉన్నాడు. కాస్త కదిలిస్తే చాలు చైతన్యం జాగృతమవుతుంది. అతన్ని చూస్తుండగానే నాలో ఉద్దీపన కలుగుతుంది. ఇంకా కాసేపు అతడు ఇక్కడే నిలబడి ఉంటే నేను భావపారవశ్యంలో లేచి నిలబడి ఉండేవాడిని అన్నారు. తెర పైకి లేచింది. రాజవీధిలో నిత్యానందుడు తలపై చెయ్యి ఉంచుకొని అదిమి రక్తం కారటం ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. కుండపెంకుతో మాథాయి అతడి తలపై కొట్టినప్పటికీ అతడు మాథాయిని కోపించుకోలేదు. భగవత్ ప్రేమలో అతడు తనను మరిచిపోయాడు. శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో మునిగిపోయారు. దృశ్యం: దుర్మార్గులైన జగాయి మాథాయిలు జగాయి మథాయిలను నిత్యానందుడు ఆలింగనం చేసుకున్నాడు. నితాయి పాడసాగాడు. రండి రండి రా రండి ఆడగా, రార జగాయి రార మథాయి, రండి రండి రా హర్షమొప్ప హరిని బాడ, రండి రండి రా, రండి రండి రా రండి ఆడగా, ఏమి యగును నన్ను కొట్ట ఏమి యగునురా, భజో హరి భజో హరి భజో హరి నాం, ఏమి యగును నన్ను కొట్ట ఏమి యగునురా, భజో హరి భజో హరి భజో హరి నాం, బోల్ హరి బోల్ హరి బోల్ హరి నాం, రండి రండి రా, రండి రండి రా, రండి ఆడగా, రార జగాయి రార మథాయి, కూడి ఆడి పాడరండు ప్రేమమయుని పిలువ హరిని, ప్రేమ పరతలో నబిగియ కౌగలించురా, దిక్కులందు అతని పేరు పిక్కటిల్లురా, రండి రండి రా రండి ఆడగా, రండి రండి రా రండి ఆడగా, పారవశ్యమనగనేమో ఎరుగరహితిరింతవరకు,
ఏడ్పుతోని విభు విభజన చేయరండిరా, హరిని బాడ ఆత్మచంద్రుడపుడే దోచురా. రండి రండిరా రండి ఆడగా, రండి రండిరా రారజగాయే రారమథాయి. అతని గాంచి పరవశించి హరిని భజన చేయరండి, నామభజన కోరి మీకు ప్రేమనిత్తురా. అతని ప్రేమ మీకు పంచని తాయి పిలుచురా. రండి రండిరా రండి ఆడగా, రారజగాయి రారమథాయి. రండి రండిరా హర్షమొప్ప హరిని బాడ, రండి రండిరా రండి రండిరా. నిమాయి తన తల్లి శచీదేవితో తాను సన్యాసం స్వీకరించబోతున్నట్లు తెలుపుతాడు. శచీదేవి ఆ మాట వినగానే మూర్ఛపోయింది. శచీదేవి మూర్ఛనుంది నేల మీద పడిపోవటం చూసి ప్రేక్షకుల్లో పలువురు హాహాకారాలు చేశారు. శ్రీరామకృష్ణులు నిశ్చలంగా తదేక దృష్టితో చూస్తున్నారు. కళ్ళ వెంట ఒక కన్నీటి చుక్క మాత్రమే వచ్చింది. నాటక ప్రదర్శన ముగిసింది. శ్రీరామకృష్ణులు బండిలో కూర్చున్నారు. ఒక భక్తుడు ఆయనతో, నాటకం ఎలా ఉందండి అని అడిగాడు. ఆయన చిరునవ్వుతో, అసలు నా కళ్ళు ఒకటిగానే చూశాను అన్నారు. బండి మహేంద్ర ముఖర్జీ పిండి మిల్లుకేసిపోతోంది. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు భావపారవశ్యం పొందారు. కాసేపట్లో ప్రేమాతిశయంతో తమలో తామే మాట్లాడారు. హా కృష్ణ, హే కృష్ణ, జ్ఞానకృష్ణ, ప్రేమకృష్ణ, మనోకృష్ణ, ఆత్మకృష్ణ, దేహకృష్ణ, ప్రాణ, హే గోవింద మమ జీవన. బండి మహేంద్ర ముఖర్జీ పిండి మిల్లు చేరింది. మహేంద్రుడు అమిత ప్రీత్యాదరాలతో శ్రీరామకృష్ణులకు ఆహారం సమర్పించాడు. మా శ్రీరామకృష్ణుల పక్కన కూర్చున్నాడు. ఆయన ప్రేమాస్పదంగా, నువ్వు కొంచెం తిను అంటూ కొంత మిఠాయి అతడి చేతిలో ప్రసాదంగా పెట్టారు. శ్రీరామకృష్ణ దక్షిణేశ్వర కాళికాలయానికి బయలుదేరారు. బండిలో మహేంద్ర ముఖర్జీ, 2-3 భక్తులు ఆయనతో పాటు ఉన్నారు. మహేంద్రుడు కొంచెం దూరం కలిసి వెళతాడు. శ్రీరామకృష్ణ ఆనందంగా వెళుతూ ఉన్నారు. అప్పుడు ఇలా పాడారు. ఓ గౌరవోని తాయి, మీరు ధన్య జీవులు, పావన జన్ములు, కరుణాపూరితులని వినినే మీ చెంత చేరితిని చింతను మాని. ఓ గౌరవోని తాయి, మీరు ధన్య జీవులు, పావన జన్ములు. శ్రీరామకృష్ణులతో కలిసి మా కూడా పాడాడు. మహేంద్రుడు తీర్థయాత్రలకు పోవనున్నాడు. దాని గురించి అతడు శ్రీరామకృష్ణులతో చెప్తున్నాడు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో మహేంద్రునితో, ఇప్పుడే నీలో భక్తి మొలకెత్తింది, అన్నీ వాడి పడిపోతాయి, శీఘ్రంగా తిరిగి వచ్చేయి. ఆహా, నీ ఇంటికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి చూసేశాను, చాలా ఆనందంగా ఉంది అన్నారు. మహాశయ, నా జన్మ సార్థకమైంది అన్నాడు మహేంద్రుడు. ఇంతకు మునుపు సార్థకమై ఉంది. నీ తండ్రి సజ్జనుడు. ఆ రోజు నేను చూశాను, ఆయనకు ఆధ్యాత్మ రామాయణంలో విశ్వాసం ఉంది అన్నారు శ్రీరామకృష్ణులు. భక్తి కలిగేట్లు నన్ను ఆశీర్వదించండి అన్నాడు మహేంద్రుడు. నువ్వు ఉదారుడవు, సరళ స్వభావుడు. ఉదారత సరళత లేకుండా భగవంతుని పొంద సాధ్యం కాదు. కుటిల వర్తనలకు భగవంతుడు సుదూరంలో ఉంటాడు తెలుసా అన్నారు శ్రీరామకృష్ణులు. శ్యాంబజారుకు సమీపంలో మహేంద్రుడు సెలవు పుచ్చుకున్నాడు. బండి ముందుకు సాగిపోయింది. శ్రీరామకృష్ణులు మాతో, ఎదుమల్లికి ఏం చేశాడు అని అడిగారు. మా స్వగతంగా ఇలా అనుకుంటున్నాడు. శ్రీరామకృష్ణులు అందరి యోగక్షేమాల గురించి చింతన చేస్తున్నారు.
చైతన్యుల వలె ఈయన కూడా భక్తి గరిపేటందుకు దేహం దాల్చి వచ్చారా?